అబ్రహాము యొక్క జీవితంలో ఈరోజు మనం ఆది కాండం నుంచి వస్తున్నాం. మనం ఎక్కడి నుంచి ఆగినామో ఆది కాండం అక్కడి నుంచి ఆరంభిస్తున్నాం. దాదాపు 25వ అధ్యాయంకి వచ్చి ఆగిపోయినాము. మరి కొన్ని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులు పెట్టి మరి అవన్నీ చూసుకుంటూ మన సంఘాన్ని సరి చేసుకుంటూ అన్ని విధాలుగా వస్తున్నాను. ఈ వాక్యం మనకి కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే ఏ అధ్యాయమో మనం వాక్యం చెప్పినా అది ఆల్రెడీ సోషల్ మీడియాలో రికార్డ్ అయి ఉంది. అది ఇక ఎవరైనా సరే వినా అంటే వినొచ్చు. మరి ఇక ఆ వాక్యాలు గతంలో వాక్య ప్రసంగాలు కానీ ఈరోజు మనం వింటున్న యొక్క విధానం, అబ్రహాం యొక్క జీవితంలో మరొక వివాహం జరిగింది. ఆల్రెడీ తన తల్లిదండ్రులను పెట్టి జరిగిన వివాహము శారాను పెట్టి, రెండోది వారి భార్య శారా సంతానం మనకి ఏమ నిమిత్తము కలుగుతుందని చెప్పి తనకి భర్తకి భార్య ఇంటిది భార్యగా ఇచ్చింది. తన భార్య శారమ్మే తన దాసి అయిన ఇంటిది తీసుకెళ్ళి అబ్రహాం తనకి భార్యగా రెండో భార్యగా ఇచ్చింది. తర్వాత మూడో వ్యక్తి అంటే ఇక్కడ శారమ్మ చనిపోయింది. హాగరు అబ్రహాం బయటికి పంపించేసిండు శారమ్మ ఉన్నప్పుడే. మూడోది వ్యక్తి ఉత్పత్తి, ఏమ పేరు కెతూరా. పేరు కెతూరా. ఈ ఆది కాండంలో 25వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర. ఈ కెతూరు సంతానానికి అబ్రహాం వాళ్ళ కలిగిన సంతానానికి బహుమానం ఇచ్చి తన ఉన్న ప్రాంతానికి తూర్పు దేశానికి పంపించేసిన, తూర్పు దిక్కు పంపించేసిన వాళ్ళని ఇంకా బహుమానం ఇచ్చేసి. ఇది ఎంత నీకు ఎందుకు వివరణంగా నీకు చాలా అవసరం బైబిల్ గురించి. ఆది కాండం నుంచి ఒక్కొక్క అధ్యాయం అది చాలా అవసరం మనిషికి. ఎందుకంటే అక్కడొక వాక్యము ఇక్కడొక వాక్యము వింటం తప్పేమీ లేదు. సారాంశం పెట్టి కొన్ని సబ్జెక్టులు దేవుడు సబ్జెక్టుని పెట్టి మాట్లాడుతుంటాడు. కానీ ఒక్కసారి నుంచి ఒక్కొక్క అధ్యాయం వివరించుకుంటూ రావటం వల్ల ఏమవుతుందంటే ఇది ఆది కాండంలో ఉంది కదా ఈ మాట, ఇది అబ్రాహాం కదా, ఇది ఇసాక్ కదా అనేది నీకు చాలా క్లియర్గా అర్థం కావడానికి వీలైద్ది అన్నమాట. మొదటగా అబ్రహాం యొక్క జీవితంలో తన తల్లిదండ్రులను పెట్టి వివాహం జరిగింది శారా నిమిత్తముగా. అప్పుడు తన స్వదేశం నుంచి దేవుడు చూపించే దేశానికి తన భార్యను తీసుకొని బయలుదేరినాడు. కొన్ని రోజులు జరిగిన తర్వాత అబ్రహాముకు సంతానం కలకపోవటం వలన ఐగుప్తు దేశం యొక్క ఇడది స్త్రీ ఆగరణ్య ఒక స్త్రీ శారాయికి దాసిగా ఉందన్నమాట. దేవుడే ఇచ్చినాడు ఆమెకి దాసిగా. ఆ దాసిని నిమిత్తంగా తన భర్త మాట్లాడుకొని, మనకు సంతానం లేదు కదా, దేవుడు మనల్ని అన్నిట్లో దేవుడు మనల్ని దీవించినాడు, మనకు సంతానము కలుగులాగా ఇదిగో ఈ ఆగర్ని నీ కోగిటికెత్తునని చెప్పేసి శారా చెప్పడం జరిగింది. అలానే అబ్రహాము తన భార్యగా స్వీకరించాడు. ఇంకా అబ్రహాంకి ఆగర్ను పెట్టి కుమారుడు పుట్టినాడు. ఎవరు? ఇస్మాయిల్ కుమారుడు పుట్టినాడు. ఇంకా ఇందులోకి కుమారుడు పుట్టిన తర్వాత కొండలకి శారాగానే గర్భం ధరించింది. వీళ్ళిద్దరి మధ్యలో వివాదం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఇక్కడ ఇద్దరిలో తప్పు ఉంది. ఆగర్లో తప్పు ఉంది, శారంలో తప్పు ఉంది. శారం తప్పేటిది దేవుడు విస్తారం చెప్పినాడు. ఇంకా ఆమె నమ్మకపోవడం వలన తప్పైంది. ఆగరు నిమిత్తంగా శారం ఏం చేసింది? తన కోగిటికి ఇంటిదిలో ఉండాల్సింది, తన కోగిట్లో ఇంటిది భర్త కోగిటి తను ఉండాల్సింది. తన భర్త కోగిటికి తన దాసిని ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? అణిగిమణిగి ఉండాలి. కానీ ఎప్పుడైతే గర్భం ధరించిందో తన యజమానురాలు తన దృష్టికి నీచముగా భావించుకుంది. ఇంకా అక్కడ తప్పు జరిగింది. ఇంకా ఎప్పుడైతే తన యజమానురాల ద్వారా నాకు ఒక భర్త దొరికినాడు, దేవుడు నాకు ఒక సంతానం ఇచ్చినాడు అని ఆమె కనుసైగులో ఆమెకి ఎక్కడగా నొప్పించకుండా కష్టపెట్టకుండా అట్లా అడిమణిగి ఉండి ఎంత బాగుండదో, ఆ విష్టు ఎలా ఉండదో చెప్పలేము. కానీ ఏమో తన యజమానురాలు తన దృష్టికి నీచంగా భావించినప్పుడు శారమ్మకు కోపం వచ్చింది. మనిషి కాబట్టి కోపం వచ్చి ఎమ్మటే శారమ్మ కుమారుడు పుట్టిన తర్వాత, ఇసాకు పేరు పెట్టిన తర్వాత ఈ దాసి కుమారుని ఈ ఆస్తిలో
లేకపోతే ఈ వారసత్వంలో పాలు పంపులు ఏమని చేసి బయటికి నెట్టేయమని చెప్పింది అబ్రాహాంతో. ఈ మాట చెప్పినప్పుడు నీ ఇష్టం, ఇదిగో నీ దాసి నీ చేతికే అప్పగిస్తా అని చెప్పాడు. లేదు ఆమెను ఎలగొట్టని చెప్పంటే ఆ ప్రకారంగా చాలా చెప్పిన మాట ప్రకారంగా ఇస్మాయిల్కి ఆగర్ని ఇద్దరిని బయటికి ఎలగొట్టినాడు అబ్రహాం తన యొక్క భార్య చెప్పిన మాట ప్రకారంగా. చాలా దుఃఖంతో చాలా వేదంతో ఇస్మాయిల్ అవుతున్నప్పుడు అబ్రహాం మిగిలిపోయినాడు. ఇక్కడ అది జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ ఏమైందంటే శారమ్మ చనిపోయింది, ఇస్సాకు వివాహం వచ్చేటానికి, అలాగనే ఆగరు వెళ్ళిపోయింది. ఇప్పుడు అబ్రహాము ముసలితనం మందు ఉన్నాడు. ఇంకా తన కుమారుడికి పెళ్లి చేసిన దత్త ఎవరు శారమ్మ గర్భమును పుట్టిన కుమారుడికి పెళ్లి చేసిన దత్త మరి చాలా కష్టం కదా. మరిగా కుమారుడు చూసుకోవాలన్నా కోడలు చూసుకోవాలన్నా చాలా కష్టం. వాళ్ళకి నేను భారంగా ఉండకూడదని తన ఉత్పత్తి తన ఇంట్లోనే యొక్క ఉత్పత్తిని తీసుకొని భార్యగా తీసుకొని ఆమెను బట్టి ఈయనకు సంతానం కలిగింది. ఈ సంతానాన్ని ఈ ఉత్పత్తిని తూర్పు దేశానికి పంపించేసింది. ఇంకా అంతలో మంచి ముసల్తనమందు అబ్రహాము మరణించినాడు. ఇంకా ఇందులోకి ఎవరు ఇస్సాకును అలానే ఆగరు కుమారుడు వచ్చి అబ్రహాము యొక్క మృతి పొందిన తర్వాత శారమ్మ ఎక్కడైతే మృతి పొందిందో ఎక్కడైతే భూస్థాపనం చేసినాడో అక్కడనే భూస్థాపనం అనగాని అబ్రహామును చేయడం జరిగింది. ఇంకా బాగా ఎందుకంటే ఇంత క్లియర్గా నీకు అర్థమయ్యే భాషలో నీకు అందిస్తుంది. ఎందుకంటే బయట ఇంకొక విధంగా ఆలోచించినా ఎవరైనా ఏదైనా చెబుతున్నా కానీ నువ్వు ఈ సత్యాన్ని గుర్తుపెట్టి వాళ్ళు రైట్ చెబుతున్నారా తప్పు చెబుతున్నా గుర్తుపడడానికి వీలవుతుంది. వాళ్ళు మంచి వల్ల చెడ్డ వల్ల వాళ్ళ దేవుని సేవకులు కదా. ఆ విశ్వాసులుగానే మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అబద్ధం చెబుతున్నారా నిజం చెబుతున్నా తెలుసుకోవడానికి నీకు ఇంత వివరణంగా నేను నీకు ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఇస్మాయిల్ ఏంటది ఇసాక్ ఇద్దరు కలిసి అబ్రహాముని భూస్థాపం జరిగిన తర్వాత ఇస్మాయిల్ దేశానికి ఇస్మాయిల్ వెళ్ళిపోయినాడు, ఇసాకున్న దేశం ఇసాకున్నాడు. ఇంకా ఇంతలోకి ఈ యొక్క కెతురు యొక్క సంతానం కానీ తూర్పు దేశం పంపించేసాడు. ఇక్కడ ఇస్మాయిల్ ఉన్నారు, ఇక్కడ వాగ్దాన పిల్లలు ఉన్నారు, ఇక్కడ తూర్పు దేశంలో ఈ కెతురు సంతానము మిగిలిపోయినారు. తండ్రి ఒకడే కానీ ముగ్గురు భార్యలకి చెందిన పిల్లలు వీళ్ళందరికీ. హల్లెలూయా హల్లెలూయా. బాగా గమనించాలి. ఇది దాదాపు 4 సార్లు చెప్పి ఉన్నాను నేను. దాన్ని మళ్ళీ ఈ దినచర్య యొక్క వాక్యంలో మీకు అందిస్తా ఉన్నాను. ఇక ఎందుకంటే చెప్పిందే 4 సార్లు చెబుతూనే అది ఉండలేదు. మరి ఇది నిలిచి ఉంటేనే కదా నీకు అర్థమయ్యేది. నిలిచి ఉంటేనే నీకు అర్థమైంది, లేకపోతే నీకు అర్థం కాదు కదా. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఇప్పుడు అబ్రహాము మృతి చెందినాడు అయిపోయింది. ఇస్మాయిల్ గురించి ఒక చరిత్ర ఆ యొక్క అరణ్యములో వారి యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది. ఇంకా అప్పుడు అరణ్యాలు అవి ఇప్పుడు దేశాలుగా 12 దేశాలుగా మారిపోయినాయి. ఇక అలా చూస్తే 3 యొక్క భార్య కెతురు సంతానం కానీ అప్పుడు వీలు వెళ్ళింది కానీ తూర్పు దేశమే కానీ అప్పుడు కానీ అది ఎడరగానే ఉంది. కానీ ఇప్పుడు అద్భుతంగా అవి కానీ మంచి దేశాలుగా మారిపోయినాయి. ఇంకా అలాగనే ఇటది విశాఖన్న దేశం కానీ అది మంచి కానాన దేశం. అది రోజు అద్భుతంగా సృష్టి అంతటికి అంటే ఈ సృష్టిలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి అది మూలస్తంభంగా మిగిలిపోయింది కానాన దేశం. ఆ దేశంలోనే బెత్లెహేం ఉంది, యెరూషలేం ఉంది, ఆ దేశంలోనే దేవుని మందిరం ఉంది, ఆ దేశంలోనే దేవుని పేరు పెట్టబడ్డ ప్రజలు ఉన్నారు. ఇక హల్లెలూయా హల్లెలూయా. బాగా గమనించాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ 25వ నుంచి మీకు నేను 19వ వచనం వరకు ఇది వివరించున్నాను. మామూలుగా ఇది వివరించినాను. ఇప్పుడు మనం 19వ వచనం చదువుకుందాం. ఎందుకంటే ఈ 25వ నుంచి 19, 18వ వచనం వరకు నీకు నేను మాటలతోనే వివరించున్నాను. నేను చెబుతాను. ఇప్పుడు మనం 19వ వచనం యొక్క వాక్యంలోకి వెళ్దాం. 19వ వచనం 25 ఆది కాండము 19వ వచనం చదవచ్చు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశవలిదే. అబ్రహాము ఇస్సాకును కన్ను. ఇస్సాకు పద్నారంలో నివసించి సిరియా వాడైన బేతెలును కుమార్తెను
సిరియావాడైన లాబాను సహోదరు అయిన రెబెక్కను పెళ్లి చేసుకున్నప్పుడును 40 సంవత్సరాల వాడు. ఇసాకు భార్య గుడ్డలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విన్ను గనుక అతని భార్య అయిన రెబెక్క గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువు ఒకరితో ఒకరును పెనుగులాడి ఉన్నది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొనెను. ఈ విషయమై యెహోవాను అడగవెలను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జలములు నీ గర్భంలో కలవు, 2 జలపదములను నీ కడుపు నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జలము పదము కంటే ఒక జనపదము బలిష్టమైనను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ బాగా గమనించిన శాపం ఎలా వస్తుందో చూడండి ఒకసారి. అబ్రహాము భార్య శారా గుడ్రాలు. చాలా సంవత్సరాల తర్వాత ఆమెకు సంతానం కలిగింది. సేమ్ అలాగనే రెబెక్క కానీ అలాగనే గుడ్రాలుగా మిగిలింది. కానీ ఇస్సాకు ప్రార్థించడం వలన దేవుడు ఆలకించి తన గర్భాన్ని దర్శించినాడు. చూడండి, శారా గుడ్రాలు, రెబెక్క గుడ్రాలు. కానీ సంతానం లేటు కావటం వలన అద్భుతమైన దేవుడు సంతానం ఆలకించినాడు. ఎందుకంటే సృష్టి అంతటినీ శాసించలాగా దేవుడు శారా గర్భమున ఇస్సాకును ఇచ్చినాడు దేవుడికి. అలాగనే తిరిగి 12 గోత్రాలకి ఏంటిది ప్రాముఖ్యుడైన ఒక వ్యక్తి రావడానికి అలానే రెబెక్క గోడ్రలుగా కొన్ని రోజులు మిగిలింది. సంతానము లేటు కావటం వలన ఆశ్చర్యమైన యొక్క దేవుని కార్యాలు ఉంటాయి మనిషి జీవితాలలో, కానీ అది గమనించరు. అది దాని గురించి ఎంత మాత్రం ఆలోచించారు. ఎందుకంటే ఇంట్లోకి అత్తమామ కావచ్చు, అమ్మాయి తరపున లేదా అబ్బాయి తరపున తల్లిని కావచ్చు, ఏమిరా నీకు సంతానమే కలగలేదు, ఆ పిల్ల గుడ్రాలు అని ఎన్నో రకాలుగా భావాలు, ఎన్నో రకాలుగా పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి. ఇంకా చుట్టూ సమాజం కానీ ఈ అత్త వేల్లో లేకపోతే మొగుడు వేల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది అన్నమాట. లేదు ఈ మధ్యలో ఎవరన్నా పుష్పతి కార్యక్రమంగానే పెళ్లి కార్యక్రమం ఉంటాయి కదా, వాళ్ళ పిలవరు. ఇవన్నీ పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు కాలములు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కోసం వేచి ఉండాలి తప్ప, ఓర్పు కలిగి ఉండాలి తప్ప, ప్రార్థించి సిద్ధపాటు కలిగి ఉండాలి తప్ప ఏది ఆత్రపడ్డా ఎటువంటి సమస్యలోకి వెళ్ళినా ఏమైందంటే ఆ తర్వాత పరిమాణం మనమే ఎదుర్కోవాలి. ఇక్కడ మన దగ్గర నాగులన్న అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ చాలా రోజుకి ఏంటిది సంతానం లేకపోతే ఆమె ఒక మనవి చేసుకుందంట. అప్పట్లో దేవుణ్ణి నమ్మన్నప్పుడు వేరే బయట ఉన్న వాళ్ళకి, నాకు ఎవరైనా సరే ఒక తిక్కలోనో ఏదో ఒక నాకు ఇది ఒక నిందపోయిద్ది అని అనుకుందంట. ఆమె కోరుకుంది బాగా గమనించండి, అపవాదైనా దేవుడైనా మన అంగీకారం లేకుండా ఏది చేయం. అపవాదైనా సరే దేవుడైనా సరే మనం ఏదైతే మైండ్ది అప్పుడున్న కాలానికి, అప్పుడున్న ఆ సమయానికి, అప్పుడున్న ఆ పరిస్థితికి మనం తప్పించుకోవడానికి ఏదో ఒకటి ప్రభు అంటే ఏమైంది, బతికంత కాలం భూమి అన్న ఆ శ్రమ మనం అడిగింది ఏదైతే ఉందో అనుభవించాల్సిందే. ఇంకా అడిగింది నువ్వే కదా, ఇంకా దేవుడు ఏంటిది నువ్వు అడిగిన తర్వాత, నువ్వు పొందుకున్న తర్వాత మళ్ళీ ఇదేంటి ప్రభు ఎట్లా చేసావు అని చెప్పండి అడిగే రూల్స్ మన దగ్గర ఏమనుందా? అట్లనే ఇక్కడ లేట్ అయింది. కానీ అబ్రాహాము కుమారుడు ఇస్సాకు ప్రార్థన చేసినాడు. ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు గర్భంలో తిరుగుతున్నప్పుడు ఆ బాధ, ఆ వేదన, ఆ నొప్పికి తట్టుకోలేక
దేవుడి సన్నిధికి వెళ్ళి ఆమె అడుగుతా ఉంది, నేను ఈ బాధ భరించలేను, ఈ నొప్పి భరించలేను అని అడుగుతా ఉంది. కానీ ఇక్కడ విశాఖ ప్రార్థన చేసి ఏం చేశాడు? అయ్యా నాకు సంతానం లేదు, నాకు పిల్లలకు కావాలని అడిగి ఉంటాడు. అడిగి ఉంటాడు. దేవుడు గర్భంను ధరించి తన భార్య గర్భం ధరించాడు. గర్భం ఎడిది ఆ యొక్క ధరింపు అయిన తర్వాత ఈ రెబక ఆ నొప్పులు తట్టుకోలేక బాధతో వెళ్తే అప్పుడు దేవుడు చెబుతాడు, నీ గర్భంలో రెబక, నీ గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. దేవుడు చూస్తే అర్థమైంది. అప్పుడు స్టాండింగ్లు ఏం లేవు, దేవుడు చూస్తే తప్ప. నీ గర్భంలో 2 ఉన్నారు. పెద్దవాడి కంటే చిన్నవాడు బలాఢ్యుడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. దేవుడే చెప్పినాడు. ఇంకా దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన దేవుడే కాలములు సమయంలో ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన చూసుకుంటాడు. మనం ఏది ఆత్రపడకూడదు, మనం ఏది దుడుకుపడకూడదు, ఏది దుడుకుతో చేయకూడదు. అందుకే మన పెద్దలు అంటారు, ఏడది ఆ సూర్యులో పెడదామా ఈ సూర్యులో పెడదామని చెప్తే లాస్ట్కి దాన్ని ఉన్నదాన్ని ఏంటిదో పోగొట్టిన పరిస్థితులు వస్తాయి. మన ఇంకా అటువంటి యొక్క పరిస్థితులు సంభవిస్తాయి. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే ఏం రాయబడిందంటే, ఆమె గర్భము ఏంటిది ధరించిన తర్వాత ఆ నొప్పులతో బాధపడుతున్న ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఆమె కుమారుని కంటున్నప్పుడు పెద్ద కుమారుడు బయటకు వచ్చిన తర్వాత యాకోబు కానీ తన యొక్క మెడం పట్టుకొని బయటకు వచ్చాడంట. యాకోబు కానీ మెడం పట్టుకొని బయటకు వచ్చాడు. మెడం అంటే దేని అంటారు? మెడం అంటే రైట్, మంచి చెప్పినావు. మెడం అంటే ఏంటిదమ్మా? బొట్టినేలు. ఏ బొట్టినేలు? కాలు బొట్టినేలా, చేయి బొట్టినేలా? రైట్, మంచిది. ఇంక దొరికింది అదే. ఇంకా కానీ ఇంతలోకి ఆ యొక్క కాన్పు చేస్తున్న మంత్రసాన్ని గుర్తుపట్టేసి మొదట వచ్చింది ఇతనే. ఎవరు? బొట్టిన పట్టుకున్న అతనే. కానీ తర్వాత మళ్ళీ ఏంటది యాకోబు వచ్చిన తర్వాత యాకోబు వచ్చని చెప్పని ఆయనకి వెనకొచ్చే వెతికి యాకోబుని పేరు పెట్టారన్నమాట. యాకోబు అనే మాట ఏంటది? బైబిల్ ప్రకారంగా చూసుకుంటే మగవాడు, మగ సిరిగల వాడు. కానీ బయట ఎలా ఉందంటే మాయగాడు, మోసగాడు వచ్చిందన్నమాట ఆయన గురించి. ఇంకా ఇది పై పూత రకం. ఏంటిది? సున్నం మూత ఎన్ని రోజులు ఉంటుందమ్మా? సున్నం మూసిన ఎన్ని రోజులు ఉంటుంది? కొండలు ఉంటుంది. అలాగనే యాకోబు అన్న పేరుకి మోసగాడన్న మాటకి అది కొండలో ఉంటుంది. కానీ ఒక సమయం వస్తుంది, ఏంటిది? మగ సిరిగలవాడు అని చేసిన ఒక సమయము అది దేవుడే అది చేసే అవకాశం. ఎందుకంటే దాన్ని రుజువు చేసుకోవాలి ఆయన. ఇంకా ఆ రుజువు చేసినంత వరకు ఆ పేరు అప్పుడే బయటకు రావడానికి ఉండదు. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితి అది మరుగ్గా ఉంది. మోసగాడు అనే యొక్క మాట మాత్రమే బహిరంగ అది పరిపాలన వెళుతుందన్నమాట సమాజంలోకి. ఇంతలోకి ఈ యాకోబును యాషాబు పెద్దవారైనారు. పెద్దవారైన తర్వాత ఈ యాషాబు అనే యొక్క వ్యక్తి అడవికి రాజు, ఏటగాడు రాజు. ఈయన అడవికి మాత్రమే వెళ్తాడు. జంతువులు వేటాడుతూ తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి, ఇంట్లో వాళ్ళందరికీ పెడతాడు. ఇంకా ఇది ఈయన యొక్క దినచర్య. ఎవరిది? యాషాబు యొక్క దినచర్య. యాకోబు మాత్రము తల్లి దగ్గరే ఉంటాడు. ఇంకా తల్లికి సహాయంగా ఉంటాడు. తల్లితో తనకి అన్ని విధంగా సహకారంగా ఉంటూ పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఒకరోజు జరిగిన విధానం ఏంటంటే, ఈ యొక్క విశాఖకు ఈ కుమారులు దీవించబోయే సమయంలో ఈయనకి కనులు మందదృష్టి కలిగింది ఆయనకి. అంటే చూపు లేదు ఆయనకి. చూపు లేకపోవటం వలన వాళ్ళ స్వరాలను పెట్టి గుర్తుపడుతుంది. కానీ వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు ఇడది తవడాడుకుంటే ఆయనకు అర్థమేది కాదు. కానీ మంచి నిర్ధారణంగా తవడాడుకునేవాడు. అప్పుడు ఈ పెద్ద కుమారుడికి రోమ శరీరం, చిన్న కుమారుడికి నున్నట శరీరం ఉండేది. దాన్ని బట్టి గుర్తుపట్టేవాడు. ఎవరు? ఇస్సాకు. బాగా గమనించాలి. తల్లుల యొక్క జీవితాలలో బిడ్డల యొక్క విషయాల్లో ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అబ్రహాము సంతతి అనే సారవంశంలో మనం అంటున్నాం. అబ్రహాం యొక్క సంతతి నిర్ణయాలు తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, పిల్లల విషయంలో నిర్ణయాలు సరిగా లేకపోతే చాలా తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల వల్ల చాలా పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఏంటది ఈ యాషవ్ అనే వ్యక్తి అడవికి వెళ్ళి వేటాడి ఆ తండ్రికి తీసుకొచ్చి పెడుతుండేవాడు, తిరిగి ఆ ప్రకారం ఏంటది యాకోబు మాత్రము తల్లికి సాయంగా ఉండేవాడు. ఇక్కడ రాహేలు ఏంటది ఈ రెబకన్యమ్మ ఈ యొక్క కుమారుడు తన తల్లికి సహాయపడుతుంది కాబట్టి చిన్న కుమారుడిని ప్రేమించింది. పెద్ద కుమారుడు ఏంటది తండ్రికి ఏంటది అడవి మోసం అంటే చాలా ఇష్టం. పెద్ద కుమారుడు వెళ్ళి ఏంటది అడవి మోసం కూర్చి పెడతాం వలన పెద్ద కుమారుని ఇసాక్ ఇష్టపడ్డాడు. ఇంకా వారికి ఇష్టాలను జరిగించడం వలన వారికి ఇష్టాలను పెట్టి పిల్లలు నడుచుకోవటం వలన తల్లికి ఈ పెద్ద కుమారుని ఒకరు ఇష్టపడ్డారు, చిన్న కుమారుని ఒకరు ఇష్టపడ్డారు. బాగా గమనించండి. ఇక్కడ ఈ విషయాల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సమయంలో ఇస్సాకు తన పెద్ద కుమారుని పిలుస్తాడు. ఇంకా నా కుమారుడా, నాకు మరణ దినము సమీపించింది, నేను ఏ దినం మరణిస్తానో తెలియదు ఇంకా, కానీ నువ్వు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైన యొక్క ఏంటది మాంసం తీసుకొచ్చి పెట్టమన్నాడు, ఏదో ఒక జంతువుని నాకు ఇష్టమైన దాన్ని తీసుకొచ్చి పెట్టమన్నాడు. ఈ మాటలు ఇస్సాకు ఏంటది ఆ యొక్క పెద్ద కుమారుడు యాషోబుకు చెబుతున్నప్పుడు ఎమ్మటి రెబెక్క ఏంటది వంటగదిలోంచి చిన్న కుమారుని పిలుస్తుంది. ఈ పెద్ద కుమారుడు అడవికి వెళ్ళి ఏటాడి తీసుకొచ్చి తండ్రికి పెడదామని వెళ్ళిపోయాడు. ఇంతలోకి తల్లి పిలిచింది. పిలిచి, నా కుమారుడా, నువ్వు మన ఏంటిది మేకల మందలోకి వెళ్ళి మంచి బలిష్టమైన ఏంటిది మేకపిల్లలను తీసుకురా, వాటిని పనివాడికి అప్పగించి వాటిని మంచిగా తయారు చేస్తాడు, నేను మంచిగా భోజనం చేస్తాను, ఆ భోజనం వండుతాను, అన్ని రెడీ చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి నీ తండ్రికి పెట్టు, నీ తండ్రి చేతిలో నువ్వు దీవించబడాలని చెప్పేసి ఇట్లా ఈ యొక్క రెబెక్క చెప్పిద్దామంట. అప్పుడు యాకోబు అంటాడు, ఇంకా మంచి తెలుగుతో మాట్లాడతాడు, ఇక్కడ నా తల్లి, నా అన్న రోమ శరీరం కలిగిన వాడు, నేను నొన్నట శరీరం కలిగిన వాడిని, నా స్వరం వేరే ఉంది, నా అన్న స్వరం వేరే ఉంది, నా తండ్రి ఇది ఒకవేళ కనుగొంటే నాకు వచ్చేది దీవెన కదా, శాపం వస్తుందని చెప్పని అంటాడన్నమాట ఈ యాకోబు. ఆ శాపము నా వెనక్కి వచ్చును కాకంటది. ఇక్కడ హల్లెలూయా. బాగా గమనించాలి. ఈరోజు నీ పిల్లలు ఎటువంటి స్థితిలో ఉన్నారని నువ్వు గుర్తుపట్టడానికి ఈరోజు ఈ వాక్యంతో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచినవో, నువ్వు ఎటువంటి యొక్క ఆలోచనతో వారిని సిద్ధపరచబడేది ఈరోజు నీకు అర్థమైంది ఈ వాక్యం ద్వారా. కానీ దేవుడేం చెప్పినాడు, ఇంకా చిన్నవాడు ఏంటిది పెద్దవాడి కంటే బలిష్ఠుడు, కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. దేవుడే చెప్పిన ముందే దేవుడు తన పని ఆరంభిస్తాడు. దేవుడు పని ఆరంభించక మునుపు ఏమే ఆరంభించింది సొంత ప్రయత్నం చేసింది. ఇక సొంత ప్రయత్నం చేయటం వలన సరే ఇంతలోకి ఇస్సాకు ఏంటిది యాకోబు ఏంటిది ఆ సంబంధించిన ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు యాషోబు కదా. ఈ యాషోబు వచ్చేటానికి యాకోబు తల్లి చెప్పిన యొక్క మాటల ప్రకారంగా మందులోకి వెళ్ళి మేకప్ చూసాడు, పనివాడికి అప్పగించాడు, పనివాడు శుభ్రంగా చేసినాడు. ఆ ప్రకారంగా ఆ మేకప్ బుసు తీసుకొచ్చి ఆ యొక్క పెద్ద కుమారునికి ఎక్కడైతే రోమడుదో అట్లా రోమలాగా అతికిచ్చింది చిన్న కుమారునికి. ఈ మోసం మంచిగా చేసింది, ఏట మోసం, అడవి మోసం అంటే రెడీ చేసింది. ఇక్కడ చేసి తన చిన్న కుమారుడికి ఇచ్చి పంపించేసింది. ఈ చిన్న కుమారుడికి ఇచ్చి పంపించేటప్పుడు పెద్ద కుమారుడు గురించి తండ్రికి బాగా ఇష్టం కాబట్టి ఒక మంచి వెలగల వస్త్రము ఆయన కుట్టించినాడు, ఆయన మంచిగా తయారు చేయించడం మేడం. ఆ వస్త్రము ఆ మంచి సువాసన గల వస్త్రం అది. ఆ వస్త్రం యాకోబు ధరింపజేసి ఆ యొక్క మేక ఏడది వాటిని మంచిగా అడవి మోసం తయారు చేసి పంపిస్తుంది యాకోబుని ఈ యొక్క తల్లి రెబెక్క. పంపించిన తర్వాత తండ్రి, ఇదిగో నేను నీ కొరకు ఆహారం సిద్ధపరిచినాను, నువ్వు తిని నన్ను ఆశీర్వదించమని యాకోబు సర్వమో ఒకలాగుంటే యాషోబు సర్వంలాగా మాట్లాడి యాకోబు. ఇంకా బాగా గమనించండి. ఈరోజు చాలామంది సంఘంలో యాకోబు స్వరం లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఎట్లా యాకోబు స్వరము లాంటి వారు అంటే స్వచ్ఛమైన స్వరం కాదు, ఏదైతే దేవుడు ఆ స్వరం కాదు, ఆ స్వరం మార్చేసి దేవుడి బిడ్డలుగా నటిస్తూ చాలా తీయటికి ఇడది మాటలతోనూ చాలా అమ్మా అట్లనా, అయ్యా అట్లనా, దొరగారు అట్లా అని ఇట్లా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలాగ రియాలిటీలో నిజంగా ఉన్న బిడ్డలు ఎలా ఉంటారో అలాగ మాయగాళ్ళు అదే స్వరంతో కలిసి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
సంఘాలలో. హల్లెలూయా. కానీ ఇక్కడ యాకోబు ఎవరి స్వరంగా మారింది? యాషోబు స్వరంగా మార్చుకొని వెళ్ళి ఆయన యొక్క రోమ ధరించుకొని ఆయన వస్త్రం ధరించుకొని తల్లి వేర్పాటు చేసిన అది మోసంగానే, అది ఆ యొక్క మేకల్లో మోసంగానే, అది రియాలిటీ మోసం కాదు, అది అడవి జంతు మోసం కానీ కాదు. సేమ్ అలాగ తయారు చేసి అంత ఆడ మోసము మాయ జరిగింది. ఈ కళ్ళు మందత్వంలో ఉన్న ఇడది ఇసాకు తీసుకెళ్ళి, తండ్రి ఈ యొక్క ఆహారంతో నన్ను దీవించమని. ఆయన ఏమన్నాడు? ఇంకా దగ్గరకు రమ్మన్నాడు. ఇంకా దగ్గరకు రమ్మని మంచి ముద్దు పెట్టుకొని ఆ తర్వాత తన శరీరం ఇడది తగులాడు, వస్త్రం చూసినాడు, అంతా చూసినాడు. ఇంకా అరే అంతా యాషోబు యొక్క శరీరమే, యాషోబు యొక్క ఏంటిది అంతా అన్ని యాషాబులాగానే ఏంటిది యాషాబులానే ఉన్నావు, కానీ ఏడు స్వరం మాత్రము యాకోబు స్వరంలాగా ఉంది అన్నాడు. ఆయనక యాకోబు స్వరంలాగా ఉంది అండి. ఎవరు? తండ్రి. హల్లెలూయా. బాగా గమనించాలి. ఇంకా అందుకే మనము రియాలిటీలో ఉన్న క్రైస్తవులను గుర్తుపట్టవచ్చు, రియాలిటీ లేని క్రైస్తవులని గుర్తుపట్టవచ్చు. రియాలిటీలో ఉన్న వాళ్ళు ఏంటిది, వాళ్ళు ఇంటున్నా బయటున్నా వాళ్ళ స్వరం మారదు, వాళ్ళ పద్ధతులు మారము, వాళ్ళ ప్రవర్తన మారం. రియాలిటీ లేని వేరే వాళ్ళు తీసుకొని ఏంటిది ఆ ప్రక్కన నటించే వాళ్ళ యొక్క స్వరాలు ఎమ్మటి గుర్తుపడు. దేవుడి మందులు ఒకలాగా ఉంటారు, దేవుని మందుల తర్వాత మరొకలాగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి యొక్క విధానం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, స్వరం మార్చినంత మాత్రాన నీ శరీరానికి ఏంటి, నున్నటి శరీరాన్ని ఏంటిది అది రోమ శరీరంగా మార్చినంత మాత్రాన, లేకపోతే యాషోబు ఏంటి సొక్కా ధరించిన మాత్రాన జీవితంలో ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నువ్వు దేవుడి చేత దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దాని వెనక శ్రమ లేకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏ మేలు చూడలేము. పని చేయకుండా నీ చేతులకు డబ్బులు ఎంత మాత్రం రావు. ఒకళ్ళు నువ్వు దొంగతనం చేసినావా, మాయ మాటలు చెప్పి మనుషుల దగ్గర పట్టపొగులే ఏంటది దోసుకుంటున్నావా, జాగ్రత్త. ఈరోజు మనము వినబోతున్న దేవుడి యొక్క మాటలు. ఇక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఇస్సాకు ముద్దు పెట్టుకొని తన కుమారుని దీవించడానికి, భూమి మీద నీతిమంతులకి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో మొత్తము దీవించేసినాడు ఇస్సాకు తన చిన్న కుమారుని యాకోబుని. దీవించబడి లేచి వెళ్ళిపోయిన మరుక్షణమే యాషోబు వచ్చినాడు. నా తండ్రి, ఇదిగో నీ కోసం ఆహారము సిద్ధపరిచినాను, లేచి తిని నన్ను దీవించమని పెద్ద కుమారుడు అన్నాడు. ఇంకా తండ్రితో, తండ్రి గడగడగడ వణికినాడు. ఇంకా వణికి, నేను దీవించేసిన కదా తండ్రి, నేను నీ పెద్ద కుమారుని యాషోబుని, అంటే నీ తమ్ముడు యాకోబు దీవించబడ్డాడు, నేను ఆయన దీవించేసిన అన్నప్పుడు ఇక్కడ యాషోబు ఏమంటున్నాడు? తండ్రి, నా కొరకు ఒక్క ఆశీర్వాదం లేదా, ఒక్కటైనా ఆశీర్వాదం లేదా అని చెప్పేసి ఏడుస్తూ అంగలాడుస్తూ గుండె బాదుకుంటున్నాడు యాషోబు అనే వ్యక్తి. బాగా గమనించాలి ఇక్కడ. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు దుఃఖంలోకి వెళ్ళిపోయినాడు, శాపాలు పొందుకొని దీవించబడకుండా. అలానే చిన్న కుమారుడు దీవించబడిన మాత్రాన ఏమైనా మేలు పొందుకున్నాడా? లేదు. సమయము కాలములు దేవుడి చేతిలో ఉన్నాయి. కానీ దేవుని యొక్క సమయం రాకుండా ఇక్కడ రెబెక్క ఏం చేసిందంటే తన కుమారుని తీసుకొచ్చి ముందు పెట్టి ఏమా సొంత ప్రయత్నాలతో చేసింది. కానీ ఈ సొంత ప్రయత్నం చేయటం వలన అన్నదమ్ముల మధ్యలో ఈ విధాలు వచ్చినాయి. ఏమొచ్చినాయమ్మా? అన్నదమ్ముల మధ్యలో ఈ పెద్ద వచ్చినాయి. ఒక కుమారుని, అంటే ఒక తల్లి ఇద్దరు కుమారులు కానీ ఒక కుమారుని ప్రేమించి ఒక కుమారుని ద్వేషించినట్టయింది. అలాగే తండ్రి కానీ ఒక కుమారుని ప్రేమించి ఒక కుమారుని దీవించడానికి ఇష్టపడి మరొక కుమారుని దీవించినట్టయింది. ఇక వారి జీవితాలలో వాళ్ళ మర్రదినాల్లో ప్రశాంతంగా వెళ్ళారంటవా? ఆలోచించాను. ప్రశాంతంగా కుదరలేదు. కానీ లాస్ట్ ఫైనల్లో ఈ పెద్ద కుమారుడు యాషోబు యొక్క వ్యక్తిని యాకోబు దొరికితే సంపాదన ప్రయత్నం చాలా మంచి కోపంతో, అంటే పిచ్చి కోపంతో ఉన్నమాట ఆయనకి. అప్పుడు తల్లి ఈ యొక్క యాషోబు యొక్క విషయంలో గమనించి
యాకోబుని పిలిచి, నీ తండ్రి ఏంటిది, నీ యొక్క అన్న యాకోబు నీ మీద చాలా కోపంతో ఉన్నాడు, నిన్ను చంపే స్థితిలో ఉన్నాడు. కానీ ఒక దినమనే నీ తండ్రిని నేను నిన్ను పోగొట్టుకోలేను, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని బయలుదేరమని చెప్పని ఇది పంపించినప్పుడు రెబెకా ఇస్సాకు యాకోబుని దీవించి పంపించినారు. కానీ బాగా గమనించి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ యాకోబుని దీవించి పంపించినప్పుడు ఒక మాట అంటున్నాడు ఇస్సాకు రెబెకా. ఏమంటున్నాడంటే, అయ్యా, ఈ కానాను దేశంలో ఉన్న స్త్రీల్ని ఎవరిను వివాహం చేసుకోవద్దు, నీ అన్న అటువంటి వారిని చేసుకొని మమ్మల్ని ఎంతగానో గాయపరిచాడు, ఎంతగానో మమ్మల్ని మాకు మనశ్శాంతి లేకుండా సంతాపం మేము కలిగి ఉన్నాం అని ఇక్కడ ఈ ఇస్సాకు కానీ ఇక్కడ రెబెకా మాట్లాడటం జరిగింది ఈ యాకోబును దీవించి పంపించేటప్పుడు. ఈ ప్రకారంగానే వీరి జీవితాల్లో ఇస్సాకు కానీ అలాగనే రెబెకా గారిని వారిని దీవించి యాకోబుని పంపిస్తాడు. పంపించడం, నువ్వు నా యొక్క సహోదరుడికి వెళ్ళు అని రెబెకా చెబుతుంది. నేను పుట్టిన ప్రాంతానికి నా తల్లికి అక్కడ ఏంటంటే నా అన్న ఉన్నాడు, లేకపోతే నా సహోదరుడు ఉన్నాడు, ఆడికి వెళ్ళు అని చెప్పని అక్కడ లాభం గురించి పరిచయం చేసి పంపించేసాను. ఇక్కడ సరే, ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్పింది ఒక సమయం ఉంది, కానీ ఆ సమయం కంటే వీళ్ళు ముందు ఆత్రపడ్డారు. ఆ ప్రకారంగా ఏమిందంటే, ఈ చిన్న కుమారుడు వీళ్ళ దగ్గర లేకుండా పోవాల్సి వచ్చింది ఇక్కడ. హల్లెలూయా. కొంతమంది దీవెనలో మనిషికి శాపంగా మారుస్తాయి. తల్లిదండ్రుల దీవెనలు ఏం చేస్తాయి, శాపంగా మారుస్తాయి. కానీ ఇక్కడ యాకోబు తన పుట్టిన ప్రాంతం నుంచి బయలుదేరి తన మామదేశానికి వెళ్ళిపోయాడు. మామదేశానికి వెళ్ళిపోతే ఆ లాబాను యొక్క మామకి ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు. పెద్దది లేయా, చిన్నది రాహేలు. కానీ చిన్నది కనబడింది గొర్రెలు కాస్తా, చాలా చూడసకంగా ఉంది, అందస్వరూపి, మంచిగా ఆమెను ఇష్టపడ్డాడు. ఆ నుంచి ఆమె యొక్క ఉనికి ఈ యాకోబులో పనిచేస్తూ వచ్చింది. ఇక్కడ ఒక నెల రోజులు దాటిన తర్వాత ఈ లాబాను యొక్క యాకోబు మామ ఏం చేసంటే, నువ్వు నా రక్త సంబంధికుడివి, నువ్వు ఊరక ఇలా ఉండటం నాకు మంచిగా లేదు, చెప్పు, నా గొర్రెలకు కాయు, నీకేం జీతం ఇవ్వాలో అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పంటే, అప్పుడు యాకోబు అంటాడు, ఇంకా నీ చిన్న కుమార్తెను రాహేలు నాకు భారీగా ఇవ్వమన్నాడు. సరే ఓకే అన్నాడు. ఇక్కడ మరి ఇక్కడ నీ చిన్న కుమార్తెను రాహేలు నాకు భారీగా ఇవ్వమన్నప్పుడు అప్పుడు చెప్పచ్చు కదా ఈ లాభం, అయ్యా నాకు 2 కుమార్తెలు ఉన్నారు, నాకు పెద్ద కుమార్తె ఉంది, చిన్న కుమార్తె ఉంది, నువ్వు చిన్న కుమార్తెకి ఏడిది అడుగుతున్నావు కాబట్టి నా పెద్ద కుమార్తెకి ఏడిది పెళ్ళైతేనే చిన్న కుమార్తెకి చేస్తాను అని ఒక మాట చెప్పాలి. చెప్పలేదు. సరే అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇంకెనక ఎందుకు, ఇక్కడ యాకోబు జీవితంలో ఏం జరిగిందో మోసము, ఏం జరిగిందో మాయ, సేమ్ అక్కడ యాకోబు జీవితంలో కానీ జరిగింది. ఇక్కడ అన్న మోసం చేయటం వలన అక్కడ యాకోబుకి వాళ్ళ మామ ద్వారా మోసం జరుగుతుంది. ఎక్కడ ఒక పురుషునికి ఒక స్త్రీయే ఉండాలి, కానీ 2వ స్త్రీ ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఆరంభం నుంచి. అలాగనే దేవుడు కానీ లేదు ఒక పురుషునికి 2 స్త్రీలు అని చెప్పంటే అవతాతంగా చిన్నవని ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. అందరూ మెలుకులో ఉన్నారా, నిద్రపోతున్నారా? అందరూ మెలుకులో ఉన్నట్టుగా కనబడుతున్నారు నాకు, కానీ డీసెంట్గా వింటున్నారు బాగానే. మరి ఇవ్వచ్చు కదా దేవుడు, కానీ ఇవ్వాల. ఎందుకు ఇవ్వాలంటే ఒక పురుషునికి ఒక స్త్రీయే భార్య. అది ఆరంభం నుంచి ఒక పురుషునికి ఒకే భార్య, ఒక స్త్రీకి ఒకే భర్త. ఆరంభం నుంచి ఉంది. ఇది దేవుడు కల్పించింది కాదు. దేవుడిచ్చిన భార్య వేరు, దేవుడిచ్చిన భర్త వేరు. దేవుడు ఇవ్వకుండా మరొక పురుషుని కానీ మరొక స్త్రీ కానీ వస్తే అది దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమం, అది పాపం అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ అన్నని మోసగిస్తే జ్యేష్ఠాస్తుల విషయంలో కానీ, అలాగే రెండోసారి ఏంటిది ఆశ్రద విషయంలో ఏంటిది అన్నను మోసగిస్తే ఏం జరిగింది ఇక్కడ? సరే అని ఒప్పుకున్నాడు మామ, సరే ఓకే, నాకు 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే నువ్వు అనుకున్నట్టుగానే నా కుమార్తెకి నీకు పెళ్లి చేస్తాను మామ అన్నాడు. అయిపోయింది. 7 సంవత్సరాలు చాలా స్పీడ్గా వచ్చేసినాయి. ఎంతంటే దాదాపు 7 సంవత్సరాలు ఈ లైఫ్ నాకు మనసు రోజుకి వచ్చేసినాయి.
ఎందుకు? యాకోబు రాయల్ని అట్లా మంచిగా ప్రేమించడం వలన. బాగా గమనించండి, మనం ప్రేమించడం మన ముందుంటే పెద్ద గుండెని పైకెత్తాం. అది ఆడ మనిషినా, అది మగ మనిషినా. ప్రేమించే భర్త ఉంటే, లేకపోతే ప్రేమించే భర్తను ప్రేమించే భార్య ఉంటే అమ్మోడింట్లో వంటలు చేయకపోయినా వంటలు చేసిద్ది, శుభ్రం చేసిద్ది. అది ప్రేమించే భర్త కాకపోయినా అనుకో, లేకపోతే ఏమకి ఇష్టమైన భర్త కాకనుకో 100 సంవత్సరాలు పెడితే ఈ వంటలు నేర్చుకోవడానికి. ఎందుకు? ఇది ఇష్టం లేదుగా. అర్థమయ్యా? చెప్పి మాట అర్థమయ్యా? నిజమంటావా లేదంటావా? అబద్ధం అంటావా? నీకు ఇష్టమైన భార్య, నువ్వు ప్రేమించిన భార్య అయితే ఒకరోజు మీ ఇంట్లో మీ అమ్మ అరే మంచి లేతరా అంటే నా వల్ల కాదు, బిందె మొయ్యలు గ్లాసు మొయ్యలు. కానీ ఇప్పుడు ఇష్టమైన భార్య వచ్చింది కాబట్టి బిందెకెట్టి పెద్ద కాగుతుకొని నడుతున్నావు. అబ్బా, ప్రేమ ఏం చేసింది? ప్రేమ ఏం చేసిందమ్మా? కాడి మోస్తుంది. ఇప్పుడు ఏం మోస్తుందమ్మా? కాడి. ఏ కాడి? అమ్మ చెబితే చిన్న గ్లాసు వెళ్ళలేదు, కానీ ఇష్టమైన అమ్మాయి చేసుకోవడం వలన కాడి మోస్తున్నాడు. పెద్ద బిందె మోస్తున్నాడు. లేపిన పెద్ద ఆడింటది ఆడ గొర్రె మొట్టమొదటి ఎంటర్ అవుతున్నప్పుడేం ఆ బావి మీద మూత తీయాలంటే దాదాపు 10 మంది పైన పట్టుకుని దాన్ని లాగాలంట. ఒక్కడ లాగిండు యాకోబు, ఒక్క లాగిండు. అది 1 టన్ను పైన ఉండదంట. అది బావి నుంచి మూత తీస్తేనే అక్కడ గొర్రెలకి నీళ్ళు తాపుతారంటాడ. ప్రేమించి అందమైన తన మామయ్య కూతురు కనబడంగానే ఆమె చూస్తుంటే ఈ రాయిలు వేసిపోయిందట. అబ్బా, అంత మహిమ, అంత శక్తి. అంటే బూస్ట్ లాంటిది భార్య, ఇష్టమైన భార్య వస్తాయి. ఇష్టమైన భార్య లేకపోతే గొడ్డుగరం లాంటిది. జాగ్రత్త. ఇంకా గొడ్డుగరం ఎన్నిసార్లు ఇటది, నువ్వు తింటున్నప్పుడు 10 గ్లాసులు లాగినా ఏడు తగదు. ఏంటి? మధ్య కానీ ఏదైనా సరే. మరి ఇది పరిస్థితి. ఇంకా ఇటువంటి యొక్క పరిస్థితి యాకోబు జీవితంలో తనకిష్టమైన భార్యని ఏంటిది విస్తాన్ని వాళ్ళ మామ ఒప్పుకోవటం వలన ఆయనకి మరుసటి రోజే వచ్చేసిన 7 సంవత్సరాలు ఆయనకి. మామయ్య, నాకు కొలువు అయిపోయింది, నాకు నువ్వు ఇచ్చిన మాటను పెట్టి ఇదిగో నా భార్య నాకు ఇవ్వు అంటే, సరే మంచిదని చెప్పాడు. సరే మంచిది చేస్తాడు. అప్పుడు ఏంటిది? నైట్ పెళ్ళి. ఏం పెళ్ళమ్మా? పౌలు పెళ్ళి కాదు, మన క్రైస్తవుల పెళ్ళి. అప్పుడు కానీ మన హిందువులు ఎలా చేసుకుంటారో అట్లా నైట్ పెళ్ళి అన్నమాట. 100 అబద్ధాలని పెళ్లి చేయమంటారు కదా. సరే ఓకే అన్నాడు. చిన్న కూతురు రెడీ చేసిండు. రెడీ చేసి చిన్న కూతురు రెడీ చేసినప్పుడు యాకోబుకి కనబడుతుంది, కానీ పెద్ద కూతురు రెడీ చేసింది యాకోబుకి కనబల్ల. పెద్ద కూతురు రెడీ చేసింది యాకోబుకి కనబల్ల. చిన్న కూతురు రెడీ చేసింది మాత్రం అదే మన పెద్దలు. ఓహో, ఈరోజు నా పెళ్ళి అంట. ఎడ కూర్చోండి, కలగంటుండు బాయికాడ మేము కూర్చొని ఎడ కూర్చొని అప్పుడు మన పెద్దలు చూస్తుంటే చిన్నపిల్లప్పుడు చెప్పారన్నమాట. ఇంకా బాయికి నీళ్ళకి పోయి చదువుకోవడం పోయి ఈరోజు నా పెళ్ళంట. ఒకసారి లాగిండు. ఏది? బాయిలో బకెట్నిక లాగి ఈరోజు పెళ్ళి కాబట్టి చింతపండు కావాలేమో కూరలోకి, చక్కెర కావాలేమో, బియ్యం కావాలేమో అనుకుంటూ మళ్ళీ ఒక చేయి లాగినట్టక. లాగి లాస్ట్కి ఏమైంది? చల్లుగా పట్టుకున్నాడు. ఇంకా ఇందులోకి అన్ని కళ్ళన్నీ కానీ పెళ్ళి అయిపోయింది, భోజనాలు పెట్టి అంత అయిపోయింది. ఈ చల్లు పట్టుకోవడం తాడేం చేసింది? ఎనికిపోయింది. పోతే ఈ లాక్కొని బాయిలో పడేసింది. ఈ లాక్కొని పోయి అసలు పెళ్ళి అయిపోయింది. ఏం పెళ్ళి అయిపోయిందమ్మా? ఇటు బావి ఉండ బాయిలో పోయిండా? అది ఇట్లా చాలామంది ఊహలతో, ఉద్రేకతో, భ్రమలో పెళ్లి చేసుకుంటారు కొంతమంది జీవితాలలో. ఈ భ్రమలో ఒక భార్య వస్తుంది, ఊహలో ఒక భార్య వస్తుంది, ఆలోచనలో మరొక భార్య వస్తుంది. కానీ నిర్ధారణలో భార్య రాదు, మొగుడు రాడు. నిర్ధారణలో వచ్చే వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు. వారు దేనికైనా మన కోసం, అది భర్త అయినా భార్య అయినా, పనులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నిశ్చితం ఉంటుంది కాబట్టి, వాళ్ళ జీవితాలలో ఇంకా రియాలిటీ ఉంటుంది కాబట్టి. లాస్ట్కి యాకోబుకి ఇక్కడ ఏంటది? ఇంకా సాయంత్రం ఏంటది? వాళ్ళ పిలిచి ఇలా పిలిచి వాళ్ళ మామ ఇంకా చాలా గందరగోళంగా మంచిగా అన్ని ఆ పుట్లో ఉన్న మంచిగా భజంతులన్నీ చేసి పెళ్లి చేశాడు. అప్పుడు దీపాలు ఏంటిది? మనకన్నా గ్లాసు దీపాలు ఎప్పుడు వాళ్ళకి అయ్యి కాదు. ఏంటది? ఒక మన సాకులలో మన పండుగలప్పుడు దూటి పెడతాడు, దూటీలు ఆడ తగిలితారు, గోడ తగిలితారు. అవి కన్నా సరిగా ఉండవు. అటువంటి టైంలో యాకోబుకి నైట్ పెళ్లి చేశారు. ఎప్పుడో 12 11 10 తెలియదు. ఇక పెళ్లి చేస్తే తెల్లంగా తెల్ల చూసడానికి రాహే లేదు, లేహే ఉంది. ఎవరి పక్కలో? యాకోబు పక్కలో. ఇంకా లేచడానికి
ఇంకా మామ దగ్గరికి పోయి ఎవడు ఇంకా మామ నాకు ఇడది ఇష్టమైన ఇడది నా రాహేలెత్త అని చెప్పి లేదు ఇడదల్లుడా, మా యొక్క సాంప్రదాయం ఇడది పెద్దానికి పెళ్లి చేయకుండా చిన్నానికి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది 100 అబద్ధాలని పెళ్ళి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ వివాహము అనేది అబద్ధాలని పెళ్ళి చేయకూడదు. అందుకే దాన్ని పరిశుద్ధ వివాహం అంటారు మనకి క్రైస్తవులు. అందుకే నైట్ కాదు, పొదుగుతి పెళ్లి చేయకూడదు. చేస్తే ఏమైంది? పరిశుద్ధ వివాహం మనకి ఆ వాక్యానికి విరుద్ధం అయిద్దమాటగా. అందుకనే ఏదైనా సూర్యుడు ఉదయించం కాంచి తిరిగి అస్తమి వెళ్తున్నాడని చెప్పి మన క్రైస్తవ పెళ్ళి జరగాలన్నమాట. అప్పుడు ఇంకా పెద్ద ఏడిది కుమార్తెను లేచి పెళ్లి చేశాడు. ఇంకా ఏమంటాడు? ఇంకా లాబాను, యాకోబు నువ్వు ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఈ చిన్న వాడి ఉడుకోయటం కంటే నీకేయడం బెస్ట్ కదా, నేను నీకేస్తానని చెప్పాడు. ఇంకా మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకా అప్పుడు ఎన్ని సంవత్సరాలు? పెద్ద భార్య కోసం 7 సంవత్సరాలు, చిన్న భార్య కోసము 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయింది. ఇక హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏడిది జ్యేష్ఠాస్తిని ఏడిది మోసగిచ్చినందుకు ఒక పెళ్ళాం వచ్చింది. ఆశీర్వాదం ఏడిది మోసగిచ్చినందుకు ఇంకో పెళ్ళాం వచ్చింది. ఇంకా ఇలా వచ్చింది. ఇంకా సరే, ఇదంతా 2 భార్యలు వచ్చింది. ఏడిది పురుషునికి ఒక భార్య అయితే మరొక ఆమె వచ్చింది. ఇంతలోకి మళ్ళీ ఒకటి ఏడు తెలిసిన ఏడిది గిఫ్ట్. ఒక భార్యను చూసుకుంటే ఇంకో భార్య గిఫ్ట్. లేకి దాసి ఉంది, దాసి గిఫ్ట్. రాహేలకి దాసి ఉంది, గిఫ్ట్. అబ్బా, ఇప్పుడు రమేష్ అనుకుంటాడు ఇంకా, అబ్బా అప్పుడు కాలం ఉంటే ఎంత బాగుండేదే, ఒక్క భార్యను చేసుకుంటే ఇంకొక మామ ఫ్రీ కదా అన్నట్టుగా. కానీ ఇట్లా ఈయనకి యాకోబుకి పెద్ద భార్యను చూసుకుంటే చిన్న ఈయనది పెద్ద భార్య దాసి వచ్చింది, చిన్న భార్యను చేసుకుంటే చిన్న దాసి వచ్చింది. ఇంకా ఆయన జీవితంలోకి 4 భార్యలకు వచ్చేసారు. ఇంకా 2 రియాలిటీ, 2 సాట్న, అంటే ఎవరు కనబడకుండా దాసి అనే ఆలోచన తప్ప. ఇటువంటి యొక్క జీవితం యాకోబు జీవితంలో తిరిగి ఒక్క భార్యతో బ్రతకాల్సింది, ఒక్క సంతానంతో తన కుటుంబం నడవాల్సింది. కానీ ఒక్క స్త్రీ కంటే 3 స్త్రీలు ఎక్స్ట్రా వచ్చిండ్రు. అందుకే మన యొక్క భవిష్యత్తులో కానీ తర్వాత గతిని కాలంలో కానీ ఏమంటే పెళ్లి చేసుకోవడం కంటే ఏం చేయాలంటమ్మా, సన్నాసం ఎత్తుకొని ఊరు తిరగటం మంచిదంటగా. ఏం తిరగటం మంచిది? పెళ్లి చేసుకోవడం కంటే, ఆ సంసారం ఆడడం కంటే ఏం చేయాలంట, సన్యాసం ఎత్తుకొని ఊరు తిరగటము. ఎందుకంటే ఒక ఊరిలో తిరిగితే బెటర్ అనం, ఒక ఊరిలో ఒకరోజు, ఒక ఊరిలో ఇంకొక రోజు సూపర్గా ఉంటుంది ఇంకా అని. ఇటువంటి యొక్క విధానము యాకోబు జీవితంలో ఒక్కదాన్ని చేసుకుంటేనే కష్టం, కానీ 3 ఎగస్ట్రా తన చేతిలోకి వచ్చాయి. అయితే యాకోబు జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మదిని తన జీవితంలో చనిపోయేంత వరకు చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మరి ఈ యొక్క రెబెక్క ఆ ప్రకారం చూస్తే దీవెనను, ఈ ప్రకారం చూస్తే ఏంటది జ్యేష్ఠ ఆస్తి యాకోబు తీసుకోవటం వలన తన జీవితంలో ఏమన్నా సంతోషం వచ్చిందా? సమాధానం కలిగి ఉన్నాడా? నెమ్మది కలిగి ఉన్నాడా? ఏమి లేదు, ఏమి లేదు. ఇక్కడ చూస్తే రాహేలు కష్టపడింది, రెబెక్క కష్టపడింది. రెబెక్క కష్టపడి అంత తండ్రి ఎడికి తన కుమారుడు దీవించబడని చెప్పి ఎంతో ప్రయాసపడింది. కానీ ఏమాత్రం వీలు పడలేదు. ఆలోచించండి. అందుకే పిల్లల జీవితాలలో వివాహం విషయంలో కానీ, వారి భవిష్యత్తు విషయంలో కానీ, రాబోతున్నది మళ్ళీ తరానికి పిల్లలకి మన మంచి భవిష్యత్తుని మన పిల్లల ద్వారా మనం రెడీ చేస్తే తిరిగి ఆ పిల్లలు ఆ రాబోతున్న మనవలకి మంచి భవిష్యత్తుని ఇస్తారు. వాళ్ళకి రియాలిటీలో నడుస్తారు, రియాలిటీలో ఒరిజినల్లో నడుస్తారు, మంచి సత్య ప్రవర్తన కలిగి నడుస్తారు. ఆ సత్యం ఏం చేస్తుంటే ప్రతి విధమైన యొక్క దాసత్వములోకి వెళ్లకుండా నీ బిడ్డలని, మనవరాలని స్వతంత్రులుగా చేసి నడిపిస్తుంది సత్యము. మనం నేర్పించి వాళ్ళకి నడిపిస్తే ఇంకా. కానీ అటువంటి యొక్క నేర్పన్నది చాలా అవసరం మన బిడ్డలకి. ఈరోజు మన కళ్ళ ముందు దానికోసమే, అయ్యో ఈ పొలం కొన్నాను, ఆ పొలం ఏంటది కొంటే నా బిడ్డకి మంచిదేమో అని చెప్పి, మంచిదే కొనటం మంచిదే, కానీ
అది నీ కష్టార్జితమైన, ఎవరి నోళ్ళు కొట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి గిట్లు జరపకుండా, ఎవరి దగ్గర ఏంటిది అనేక రకాలుగా వడ్డీతో తిప్పి మోసాలు చేసి వాళ్ళని లెక్కలు తేడా చేసి సంపాదించి ఆ డబ్బుతో నీ పిల్లలకు సంపాదించకూడదు. సంపాదించవా ప్రమాదం ఎదురేదికి. నువ్వు ఉన్నప్పుడే బాగానే ఉంటుంది, కానీ నువ్వు కన్ను మూసిన మరుక్షణమే పరిస్థితులు మారుతాయి. అందుకే కొన్నాళ్ళు వెళ్తురు, కొన్నాళ్ళు చీకటి. ఎందుకు వస్తాయంటే ఇలాంటి పరిస్థితులు కలిగిన వారి జీవితంలో ఇలాంటివి వస్తాయి. ఇంకా యాకోబు తన జీవితంలో చిన్నతనంలో వివాహం అయ్యేదాకా చాలా మంచిగా ఉన్నాడు. కానీ వివాహం అయిన తర్వాత తన జీవితంలో సంతోషం అనేది సున్నజొల్ల, సమాధానం చూడండి, నెమ్మది చూడండి. కాకపోతే రెబెకాకి దేవుడు మాట ఇచ్చినట్టుగా దేవుడు తోడుగా ఉన్నాడంతే. దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా హల్లెలూయా. కానీ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత ఒకాలం నాకు పిల్ల పుట్టపోతే నా మూడు నన్ను ప్రేమించడేమో. ఇక్కడ మళ్ళీ పందారు. ఎవరికి? అక్కజల్లకే. పిల్ల పుట్టపోతే ఒకళ్ళు నా భర్తను ప్రేమించడమో అని ఇద్దరు సరిపోట్ల మీద పరిస్థితులు ముందుకు నడుస్తూ ఉన్నాయి. కానీ అక్కడ రాహేలు వచ్చి తనకు సంతానం కలగకపోతే నాకు పిల్ల కావాలి అని చెప్పని యాకోబు నిలేస్తే, నేనేమన్నా దేవుణ్ణా పిల్లనివ్వడానికి? దాదాపు ఏంటిది 10 మంది పిల్లల కంటే సామాన్యం కదా అని చెప్పంటే, కానీ రాహేలు దుఃఖపడుద్ది, చాలా వేదన పడుద్ది, ఆమెను గొడవాడిద్ది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఎవరిది? ఇష్టంగా ప్రేమించిన రాహేలుకి యాకోబుకి గొడవ వచ్చిన ఈ సంతానం విషయంలో. అట్లా ఈ రీతిలో ఆ యొక్క లేయాకి 6 కుమారులు, 1 కుమార్తె. తిరిగి రాహేలుకి 2 కుమారులు, రాహేలు దాషికి 2 కుమారులు, అలానే లేయా దాషికి కుమారులు 2 కుమారులు. మొత్తము వాళ్ళు 12 మంది దాకైన కుమారులకు. ఈ రీతిగా మనం చూస్తుంటే బైబిల్లోంచి ఇటువంటి యొక్క దీవించబడాల్సిన వారి జీవితాలలో వారు అద్భుతంగా ఏంటంటే సమాజానికి మంచి ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో లాస్ట్ ఫైనల్లో ఆ పుట్టిన కుమారులను బట్టి కానీ, ఆ చేసుకున్న భార్యను బట్టి కానీ యాకోబు తన జీవితంలో ఎక్కడ తన జీవితంలో సంతోషము, సమాధానం, నెమ్మది కలిగినట్టుగా కనబడలేదు. ఇంకా ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన కుమారుల్ని సమానంగా చూడాలి. వాళ్ళతో పాటు కుమార్తెను చూడాలి. కుమారుని సమానంగా చూడాలి. కొంతమంది జీవితాలలో కుమారులను చూస్తారు, కుమార్తెను పట్టించుకోరు. కొంతమంది కుమార్తెను ప్రేమిస్తారు, కుమారులను పట్టించుకోరు. కుమారుడు ఎట్టపోయినా పర్లేదు, కానీ కుమార్తెకే ఏంటది తన కుమారుని పక్కకు పెట్టి వాళ్ళ సాటున పంపించేవాళ్ళు ఎంతోమంది మనం సమాజంలో చూస్తున్నాం. వాళ్ళకి వచ్చింది అది ఏదైనా సరే, అది విచ్చి కుమార్తెకి ఇచ్చి పంపించొస్తారు. కుమారుడికి తెలియకుండా ఎంతోమంది మనం ఇటువంటి ప్రయత్నం చేసేవాళ్ళని చూస్తున్నాం. కానీ నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ కుమారునికి ప్రేమ చూపించాలి, ప్రేమ నేర్పించాలి. అయ్యా, నీకు తోడబుట్టిన నీ అక్క, లేకపోతే నీ చెల్లెలు, ఇదంతా నేను సంపాదించిన ఆస్తంతా నీదే కదా, కానీ ఆమె ఒక ఇంటికి పంపించినాం. మనము ఇగిపోతే ఆమె ఇబ్బందులో ఉంది, ఆమె కష్టంలో ఉంది, ఆమె బాధలో ఉంది. నువ్వు ఆదుకుపోతే ఎవరు ఆదుకుంటారయ్యా? మీరే కదా ఎప్పుడు ఉండేది. ఆమెకు నువ్వు ఆమెకి మీరే కదా భూమిని ఉండేది. నేను వెళ్ళిపోతా కదా అని ఇటువంటి ప్రేమలతో, విలువలతో వాళ్ళని పెంచి మనం వెళ్ళినా కానీ మళ్ళీ మన ఇంటి పడుకుముట్టిన అమ్మాయిని జాగ్రత్త చూసినట్టుగా కొడుకుని మనం తయారు చేయాలి. అలాగనే తమ్ముడని లేకపోతే అన్నని మనం పోయినా కానీ తన అక్క చెల్లెలు చూసినట్టు తన అన్నని కానీ తమ్ముడు కానీ అలాంటి ప్రేమలతో, విలువలతో వాళ్ళని మనం పెంచాలి. అట్లా పెంచితేనే అది ఎప్పటికీ ఆ జీవితాలు కానీ, ఆ కుటుంబాలు కానీ ఎంతమంది దాన్ని నాశనం చేయాలని చూసినా కానీ ఆ ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల యొక్క అన్న చెల్లెలు కానీ, లేకపోతే అక్క తమ్ముడు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది వచ్చినా వాళ్ళని విడదీయటం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే వారిద్దరు అలా కలిసి ఉండటం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం. వాళ్ళ ప్రార్థనలు, వారి యొక్క విజ్ఞాపనలు దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది అన్నమాట.
ఇటువంటి యొక్క విధానంలో మనం గమనించాల్సిన విషయం ఉంది. ఇంకా ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. కానీ ఆ కుమార్తె గుండా యాకోబుకి అవమానం వచ్చింది. అలానే యాకోబు 12 మంది కుమారుల్లో 11 మంది కుమారుల ద్వారా యాకోబు గాయపడ్డాడు. కానీ ఒక కుమారుని పెట్టే యాకోబు సంతోషించాడు. ఇంకా కరువు కాలం మందు, కష్టకాలం మందు, బాధకాలం మందు, మరణ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు కానీ దేవుడు ఏషేబు దేవుడికి భయపడటం వలన, తండ్రికి గౌరవించి, తండ్రిని ప్రేమించి దేవుడిని కలిగి ఉండటం వలన దేవుడు అద్భుతంగా ఐగుప్తు దేశానికి గవర్నర్గా దేవుడు నిలబెట్టినాడు. ఇంకా ఎవరిని? ఏషేబుని. మరి తక్కిన కుమారులు ఏమైనారు? 11 మంది కుమారులు, ఒక కుమార్తె ఏమైంది? వాళ్ళ గుండా ఆయనకి అవమానము, దుఃఖములు, వేదన వచ్చినాయి. అదే కాదు, ఈ ఇష్టమైన కుమారుని తండ్రి ఎక్కువ ప్రేమిస్తానని చెప్పేసి తక్కిన 10 మంది కుమారులు ఏం చేసంటే అతన్ని ఒక గోతులో పడేసినారు. అదే కాదు, 27 నెలలకి ఇస్మాయిల్ని కమ్మేసినారు. ఐగుప్తు దేశానికి దాసుడుగా వెళ్ళినాడు. తిరిగి దేవుడు తగిన కాలము, తగిన సమయంలో యేషబు గురించి యాకోబుకు తెలిసి అంతరకు యాకోబు వేదనలో మిగిలిపోయినాడు, దుఃఖంలో మిగిలిపోయాడు, రోదన అనుభవించినాయనక, అంత భయంకరంగా అనుభవించినాయనక. అందుకే తల్లిదండ్రుల జీవితాలలో చాలా ప్రాముఖ్యత కలిగి మనం ఉండాలి. మన బిడ్డల్ని ముందు మనము దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఆ తర్వాత మన పిల్లలకి మనం నేర్పించాలి. మనము నేర్చుకోకుండా అటువంటి విధానం క్రమంలో మనం లేకుండా నువ్వు పిల్లలకు 100 చెప్పినా ఫలించదు. బాగా గమనించండి. పొట్టును తీసుకెళ్ళి తిరిగి భూమిలో నాటితే విత్తనం ఏం రాదు, మొక్క రాదు. కానీ విత్తనం నాటితేనే అది మొలుస్తుంది, అది ఫలిస్తుంది. అలాగనే నువ్వు విత్తనం లాంటి సత్యప్రవర్తన కలిగి ఒక మంచి మాదిరిగా నీ ఇంటికి ఒక తల్లివా, లేకపోతే తాతమ్మవా, లేకపోతే ఏంటది జేజనాయనవా, ఎవరైతే మీ ఇంట్లో మనవలకు కానీ కుమార్తెలు కానీ వారికి నువ్వు మంచి మాదిరి చూపించాలి. నువ్వు నేర్చుకొని అప్పుడు ఆ మాదిరిని పెట్టి ఆటోమేటిక్గా మా నాయనమ్మ, లేకపోతే మా అమ్మ, లేకపోతే మా నాన్న, లేకపోతే మా ఏంటిది జేజమ్మ, లేకపోతే ఏంటిది మా జేజనాన్న, లేకపోతే మా అత్తమ్మ, లేకపోతే మా యొక్క ఏంటిది కుటుంబాలకు సంబంధించి ఈ ప్రేమలో మనం పంచుతున్నప్పుడు ఏమిటంటే అది ఆటోమేటిక్గా ఏమిటంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది? చెట్టుకు నీరు పోసినట్టుగా ఆ చెట్టుని పెంచుతుంది. ఆ చెట్టుని పెంచి అది ఒక పెద్ద వృక్షముగా మారుతుంది. తగిన కాలమందు ప్రేమ అనురాగాలతో ఆ కుటుంబాలు ఉంటాయి తప్ప స్వార్థాలు, అసూయలు ఇవన్నీ ఉండదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఇంకా ఈరోజు నీకు దేవుని చెప్పిన యొక్క మాటలో నడుచుకోవటం నీకు ఇష్టమా? లేకపోతే నువ్వు సొంత పెత్తనం చేసి దేవుడు ఈయన కోసము లాక్కోవటము, దేవుడు ఇచ్చిందని పోగొట్టుకునే స్థితిలో ఉంటాము, దేవుడు నీకు నేర్పించిన ఆ మంచి ఇడుగులను పక్కకి పెట్టి ఈ లోకము ఎట్టబడితే అట్ట వెళ్తున్న ఆ తీరులు వెళ్ళి నీ లోకానికి నేర్పించే స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. కాలములు సమీపించినాయి, దేవుడు చెప్పిన లేఖలు నెరవేరుతున్నాయి. ఒక ఇంట్లోనే సమాధానం ఉండదని చెప్పినాడు ఆయనక. సేమ్ ఈరోజు మనం చూస్తున్నాం, సమాధానం ఎక్కడా లేవు. మరి భూమి మీద కరువు అని చెప్పినాడు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, కరువు చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల భూకాపలం, కొన్ని చోట్ల వరదలు. ఈరోజు రాజకీయాలు ఎలా తయారైనంటే మరి ఎన్నో రీతిగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయినాయి. ఇంకా మారిపోవడం కాదు, మొన్న ఈ మధ్య ఒక సేవకుడికి మెల్లో చెప్పులేసి ఊరేగింపు చేస్తున్నారు. ఇక్కడ మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం జరిగింది. ఇంకా ఇంకొక ప్రాంతంలో ఒక సేవకుని పేడ, పశువులు విరిగిన పేడ తీసుకుని నోట్లో పెట్టి అదుముతుండ్రు ఆయనకి. దేవుడు చెప్పిన మాటలు, నా నామము నిమిత్తం మీరు అవమాన పొలైతే దూషింపబడతారు, మిమ్మల్ని ఇడిది గ్రామంలోకి తీసుకొస్తారు, అంటే సెంట్లోకి తీసుకొస్తారు, ఇంకా తీసుకొచ్చి మిమ్మల్ని కట్టేసి కొడతారని చెప్పినాడు. ఇంకా ఆయన చెప్పిన మాటలో ఇది రాకడి దినాల్లో ఆరంభమనడక్క, శ్రమలకి ఆరంభమనడక్క. దేవుడు చెప్పిన యొక్క మాట నడుస్తుంది. కానీ గతంలో నమ్మిన వారు ఉంటే ఇలాంటి మందిరాలు దాదాపు 3 మందిరాలు మనం కట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా కానీ ఈరోజు మనకు కనబడట్లేదు. ఎందుకంటే ప్రేమలో ఏమైంది? అక్రమం
విస్తరిస్తుందంట. ఇంకా ఎక్కడైతే మనుషులు అక్రమం విస్తరిస్తుందో ప్రేమ సలరిపోతుంది. దేవుని నమ్మిన వారి రోజు దేవుని నమ్మని వారి కంటే ఎక్కువగా చెడిపోయి ఉన్నారు, భయంకరంగా వేషలై ఉన్నారు. ఈరోజు ఎంతమంది చూస్తున్నాను, వేషలుగా మారి డబ్బులు సంపాదించుకుంటున్నారు, వేషలుగా మారి సంపాదన సంపాదించుకుంటున్నారు. ఇంకా అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎంతమంది నేను చూస్తా ఉన్నాను. ఇంకా నమ్మిన వారు, నేను బాప్తిచ్చిన వారే ఉన్నారు అట్లా కొంతమంది. ఇంకా నేను ఇంత ఖచ్చితంగా మంచి దేవుడు గురించి చెప్పి దేవుని మార్గాల గురించి నేర్పించి వాక్యానుసారంగా బాప్తిసం ఇచ్చిన వారు ఎలా ఉన్నారంటే, వాక్యానుసారంగా లేని వాళ్ళు, వాక్యానుసారంగా ఏది అందించలేని వారు, వాక్యానుసారంగా బాప్తిసం లేని వారు ఇంకా పరిస్థితి ఎలా ఉండదు చూడాలి. ఇక మన కళ్ళ ముందు కనబడుతుంది, నీ కంటికి కనబడుతుంది. దేవుని నమ్మిన వారు భయంకరంగా తాగుబోతులు, కొంతమంది భార్యలను అమ్ముకుని ఉన్నారు. ఇక అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారింది. డబ్బు కోసము ఏ తప్పుడు పని అని చేస్తున్నారు. ఇక డబ్బు కోసము ఏ తప్పులైనా చేస్తున్నారు. ఇక డబ్బు కోసము అమ్ముడుపోతున్నారు. జాగ్రత్త. ఇక్కడ యాకోబు జీవితంలో ఏం జరిగింది? యాషాబు దీవించబడాల్సిన సమయంలో తన తల్లి రెబెక యాకోబు తీసుకు పెళ్లి పెట్టింది. యాకోబు జీవితంలో మనం సంతోషం చూడగలిగిందా? తిరిగి యాకోబు తన మామ దేశానికి తిరిగి వచ్చడానికి 21 సంవత్సరం పెట్టిన దానికి, పెద్ద భార్య కోసం 7 సంవత్సరాలు, రెండో భార్య కోసం 7 సంవత్సరాలు, తన పిల్లల బుట్టి తిరిగి వచ్చడానికి 21 సంవత్సరం పెట్టింది ఆయన దాస్యత్వం నుంచి బయటడానికి. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం పెట్టింది. 21 సంవత్సరం పెట్టిన తర్వాత యాకోబు తన 12 మంది కుమార్తెను తీసుకుని తన దేశానికి వస్తే రెబెక లేదు, చనిపోయి ఉందామా. హల్లెలూయా. ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాలం ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించాలని చెబుతున్నాను. ఇంకా పరిశీలనగా లేకపోతే నీ చేతులరే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని సర్వనాశనం చేసుకునే పరిస్థితులకి వెళ్తున్నామని మాత్రం ఇది సత్యం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల ఏమై ఉన్నదనేది యేసుక్రీస్తు నమ్మనప్పుడు ఎలా ఉన్నాం, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఎలా ఉన్నాం, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత దీవించబడినామా, దీవించబడలేదా, దేవుడి చేత నడిపించబడుతున్నామా, మనుషుల యొక్క ప్రేరేపణల చేతను, సమాజం యొక్క పరిస్థితుల యొక్క ప్రేరేపణ చేత నడిపించబడుతున్నామా, లేకపోతే బలవంతకర చేతులు పట్టబడి బలవంతకర చేతులు దాసులమై ఉన్నామా చూసుకోవాలి. ఈరోజు నీకు ఎంత ఉన్నా, దేవుడు ఎంత ఇచ్చినా సంతృప్తిని కాడలేనప్పుడు నీ జీవితాన్ని సంతోషంగా ఎలా పుచ్చుకోలేవు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిని కాడలేనప్పుడు, సంతృప్తి కలిగి నువ్వు బ్రతకలేనప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో యాకోబు యొక్క తల్లి రెబెక చేసినట్టే, అలాగనే ఇదిగో యాషాబు యొక్క తండ్రి అంటే రెబెక భర్త ఇసాకు చేసినట్టే ఉంటుంది నీ పరిస్థితి. ఇంకా ఆలోచించి ఇంకా ఇటువంటి యొక్క పరిస్థితులకి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఒక్కసారి ఈరోజు ఇక వాక్యం పెట్టి నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. నీ బిడ్డలకి దేవుణ్ణి అందిస్తున్నావా? అబద్ధాలు, మోసాలు, మాయలు అందిస్తున్నావా? లేకపోతే ఇంకొకరికి నోటికాడ కూడి తీసుకొచ్చి నీ బిడ్డలకి బిర్యానీ పెడుతున్నావా? జాగ్రత్త. అటువంటి పొరపాట్లు ఎప్పుడు చేయకు. క్రైస్తవుడు అనేవాడు యథార్థంగా బతుకుతాడు, యథార్థంగా బతుకుతాడు, నీతి ప్రవర్తన కలిగి జీవిస్తాడు. ఎక్కడున్నా, ఎటువంటి స్థలంలో ఉన్నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నేను దేవుని యథార్థంగా జీవించాల, అనుదినము దేవుని సంతోషపెట్టేవాడుగా పెట్టే వ్యక్తిగా నిలబడతాడు తప్ప క్రైస్తవులు దేవుణ్ణి అమ్ముకొని, దేవుని అడ్డం పెట్టుకొని, లేదా కుటుంబాలు మోసం చేసి, కుటుంబాలు అన్యాయం చేసి సంపాదిస్తున్న బిడ్డలు మంచి గురించి చూసుకుంటారు, పక్కన పెట్టబోతున్నా కింద. కానీ అలాంటి పరిస్థితులకు వెళ్ళరు క్రైస్తవులు. చిన్న కుదరకు ఒక సాక్ష్యం ఇస్తానంక. ఇలాగనే ఒక తల్లికి దాదాపు 3 కుమారులు. పెద్దవాడు, రెండోవాడు, లాస్ట్ చిన్నవాడు. వీళ్ళు 3 దేవుని నమ్ముకున్నారు. ఆ తల్లి దేవుని నమ్ముకుంది. ఆ తల్లి మంచిగా దేవుని మార్గంలో పెంచింది, దేవుని యొక్క మార్గంలో పెంచింది.
కానీ రెండోవాడు మాత్రము ఆ అన్న ఆస్తి, తమ్ముడు ఆస్తి, తల్లి యొక్క ఆస్తి, ఈ 3 ఆస్తులు మంచిగా మాయం మాటలు చెప్పి వాళ్ళకి కొద్దిగా చదువు తక్కువ, ఈ రెండోడికి చదువు ఎక్కువ. వీళ్ళు చేసుకున్న భార్య కానీ మంచి చదువుకున్నామా, మంచి జాబ్ చేసుకున్నాడు. ఇంకా ఈ వచ్చిన డబ్బుకి ఇంకా కొద్దిగా నేను డబ్బు సంపాదించాను, నా భార్య జాబ్ చేసి డబ్బు సంపాదిస్తుంది, నేను కానీ డబ్బు సంపాదించిన ఆలోచనతో తల్లిని మోసగించినాడు. తల్లిని ఆస్తి ఆ చిన్న తమ్ముడికి అన్నకు తెలియకుండా మోసగించి తన పేరు మీద రాసుకున్నాడు. ఇంకా అలాగనే అన్న ఆస్తి తిరిగి తమ్ముడు ఆస్తిని దాదాపు అట్టి తమ్ముడు యొక్క ఏంటిది లెక్కలో వచ్చిన ఒక ఎకరమును, అండలో ఉంచి ఒక ఎకరమును తీసుకొని మీకు ఇంతే నాకింతే ఉంది లెక్కల్లో సమానం చూపించండు, కానీ ఇతని లెక్కలో ఎక్కువ వచ్చింది. అట్లా సంపాదించుకొని వాళ్ళని ఓటించి అతను తన భార్య తీసుకుని జాబు వేరే చోట వస్తే ఆ జాబుని నిమిత్తంగా ఆ ఆస్తులు ఆయన తీసుకొని అమ్ముకొని డబ్బు తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు బెంగళూరులో మంచి విలువ అన్నాడు, మంచి టాప్ 2 మంచి కారు కొన్నాడు, బిడ్డలు మంచి ఉన్నతమైన చదువు చదువుతున్నారు. ఇంకా ఇంతలోకి వాళ్ళ తమ్ముడు లాస్ట్ వాడు నాకు జతైనాడు. ఇంకా జతయి ఆ తమ్ముడు చెబుతున్నాడు, మమ్మల్ని మోసగించాడు, నన్ను మోసగించాడు, మనని మోసగించాడు, కానీ ఈరోజు దేవుణ్ణి పేరు పెట్టుకుని నేను సేవ చేస్తానని చెప్పేసిన సేవలో ఉన్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని తమ్ముడు కళ్ళంని పెట్టి ఏడుస్తున్నతో మాట్లాడటం జరిగింది. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే జాగ్రత్త, బయట వాళ్ళని నమ్మచ్చు కానీ క్రైస్తవులు నమ్మంటే నమ్మబుద్ధిగా అట్లా. క్రైస్తవులు మెట్టి దేవుని నామనికి అవమానం వస్తుందంటే ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎంతగా దేవుని అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారో చూడండి. జాగ్రత్త. కానీ అలాంటి వారు ఉన్నారు. కానీ అటువంటి స్థితిలోకి నువ్వు ఉన్నావా? మార్చుకునే జీవితాన్ని నీకు మేలుంది. దేవుడు ఇచ్చింది అది కొంచెము చాలు. ఇంకొక విషయం నేను చెబుతాను. మన సంఘానికి వస్తున్న విశ్వాసుల జీవితాలలో వారికి చదువు లేదు, 2 భార్యాభర్తలకి. కానీ ఆ పొలం యొక్క రిజిస్ట్రేషన్ గురించి తన తోడబుట్టినలకి అప్పగించడం వలన డబ్బు ఇచ్చినారు, పొలము ఇచ్చినారు, అది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పినారు. కానీ డబ్బు వీళ్ళదే, పొలం వీళ్ళదే, కానీ వాళ్ళ తండ్రి ఇంటి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళు ఇచ్చినట్టు కాకుండా. చూడండి, వీళ్ళకి దేవుడి గురించి తెలుసు, దేవుడి గురించి చాలా బాగా తెలుసు. కానీ తగిన కాలం తగిన సమయంలో వాళ్ళకి తెలిసిన దాంట్లో యథార్థంగా ఉండటం వలన, బిడ్డల విషయంలో వాళ్ళ కష్టాజితమే వాళ్ళు తినటం వలన ఎవరిది మళ్ళీ పరుసం తీసుకొని వాళ్ళ కష్టపడితే తీసుకుంటారు. లెక్క వాళ్ళ కష్టం, వాళ్ళ సంపాదన తీసుకుంటారు, ఒకళ్ళు తీసుకోరు, వీళ్ళు ఎవరు. కానీ వీళ్ళ యొక్క ఆస్తి ఆ పక్క ఇంటి కట్నం కింద ఇచ్చిన దాన్ని, అయ్యా ఇది రిజిస్ట్రేషన్ మా పేరు మీద మేము ఇచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయమని డబ్బులు ఇస్తే, ఆ డబ్బులు ఈ పొలం తీసుకుని ఏం చేశారు, వాళ్ళ పేరు మీద ఎడిది వీళ్ళు ఇచ్చినట్టు కాకుండా వాళ్ళ నాన్నగారు ఎడిది ఆస్తి స్థిరాస్తున్నట్టుగా చేసుకోవడం జరిగింది. ఇంకా కానీ ఇదంతా నా చెవికి వచ్చింది. వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే నాకు కానీ బాధ అనిపించింది. ఇక మనిషిగా ఏడిచినాడు, కలంని పెట్టినాడు. ఇక న్యాయం చెప్పు అని చెప్పాడు. న్యాయము చేయన్నాం అంతే. ఇక ఏం చెప్పలేదు. ఇక న్యాయము చేయి. యథార్థవంతులని కన్నీళ్ళతో ఉంటూ నువ్వు చూడవు కదా. యథార్థంగా కష్టపడి ఒకళ్ళు సొమ్ము ఆశించకుండా వాళ్ళ కష్టపడిని తింటూ వాళ్ళ ఇంట్లో పిల్లలకి వాళ్ళు నా బిడ్డలే అని ఇటువంటి ఆశతో వెళ్తున్న వారికి అన్యాయం చేస్తూ ఉడుకో కదా ప్రభు అని చెప్పినప్పుడు, తగిన కాళ్ళ మందు తగిన సమయంలో వారు ఎంత అన్యాయంగా సంపాదించారో, తాగుబోతనం పెట్టి ప్యాకెట్ను పెట్టి ఆ సంపాదించిన పొలం అంతా పోయింది, తాకట్లో పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం లాభం వచ్చింది? నువ్వు దేవుని భయం లేకుండా ఇతరులు వాళ్ళ సొమ్ము వస్తుంది, వాళ్ళ సొమ్ము కోసం ఆశపడి నువ్వు సంపాదించే ఆ సంపాదన ఎన్ని ఉంటుంది నీకాడ? ఆలోచించండి. హల్లెలూయా. బాగా గమనించండి. నీకు చిన్న ఒక ఉదరికం చెప్తాను. నేను పెళ్లి చేసినప్పుడు మా అక్క మా బావ కానీ కట్నము ఇస్తామన్ను, నాకు వద్దని చెప్పాను. ఇక వాళ్ళ అన్నిలు నేను యేసుప్రభువుని నమ్ముకొని విశ్వాసులను
తిరిగి సేవలోకి వచ్చాను. ఇంకా నాకు వద్దని చెప్పాను. ఇంకా సరే లాస్ట్ పైనకి పెళ్లి టైంకి మా నాన్నకి 20,000 పెళ్లి ఖర్చుకొని ఇచ్చారండి. 20,000 ఇంకా అంతే. ఇంకా కట్నం తీసుకోలేదు. తర్వాత రెండో తమ్ముడికి కానీ సేమ్ ఆయనకి ఎంతో మరి ఇచ్చి గుర్తెత్తలేదు, కానీ ఎంతో ఇచ్చారు. ఇంకా చిన్న తమ్ముడికి వాళ్ళ మామ అంటే పెళ్లి చేసిన భార్య 1/2 ఎకరం పొలం ఇచ్చాడు. ఇంకా 1/2 ఎకరం పొలము తీసుకున్న వ్యక్తి దాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఇంకా డెవలప్ చేసుకొని 1/2 ఎకరం తీసుకునే వ్యక్తి ఎకరన్నర దాన్ని చేసుకొని ఆ ప్రకారం తన కష్టంలోంచే సంపాదించిన పని 2 ఎకరాలు చేస్తున్నాడు. మంచి 2 పొడుసులు ఇల్లు కట్టిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. ఇంకా కానీ కట్నం లేని వ్యక్తిని నేను చెట్టు కిందే ఉన్నాను. ఇంకా ఏ చెట్టు కింద ఉన్నాను? ఏ చెట్టు కింద ఉన్నామ్మా? నాకు వినబడలా. నాకు నిన్న మొన్న చెడు వచ్చింది కొద్దిగా. అర్థం కాదు. ఇంకా యేసుక్రీస్తు చెట్టు అవుతాడా? చెట్టు కాదు కానీ కానీ ఒక సంతృప్తి ఉంది, ఒక ధైర్యం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒక నిర్ధారణ ఉంది, ఒక ఆదరణ ఉంది. నా ఆస్తి దేవుడే, నా అంతస్తు దేవుడే, నా బలము దేవుడే, నా గురి దేవుడే. ఇటువంటి కలిగి ఉన్నాను. తగిన కాలమందు భార్యకి నా భార్య కరుణ వస్తే ఏమి వెనక ఆస్తులు లేవు. ఈ అమ్మడానికి లేదు, దేవుడి పేరు విన ఇవన్నీ మొత్తం దేవుడి పేరు, నా పేరు మొక్కట్లేదు. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా అప్పు లేకుండా 2 లక్షలు అంతే కట్టేసి భార్యని బతికించుకొని బయటకు వచ్చేసాడు. తగిన కాలము తగిన సమయంలో ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలు గోత్రాలలో 12 గోత్రాలకి ఏంటిది? ఆ 11 గోత్రాలకి ఆస్తి పంచిచ్చాడు దేవుడు. లేవి గోత్రానికి ఆస్తి ఇవ్వాల దేవుడు. మీ ఆస్తి నేనే అన్నాడు దేవుడికి. మీ ఆస్తి నేనే అన్నాడు. హల్లెలూయా. చాలా విచిత్రం అనిపించింది. అరే ఇదేంటిది, ఇట్లా చేస్తాడు దేవుడు అని అనుకున్నాను. కానీ అక్కడ ఆస్తులు కావాలా, మేం కావాలా అడిగింది దేవుడు. లేవీలు అడిగి నువ్వేగా మాకు కావాలన్నాడు. లేవీలు అన్నాడు, మాకు నువ్వు కావాలన్నాడు. లేవీల్ని అడిగినాడు దేవుడు, నేను కావాలా, ఆస్తి కావాలని. ఇంకా లేవీలు అన్నారు, మాకు నువ్వు కావాలన్నాడు అన్నారు. ఇంకా అలాగని ఈ ఆస్తులు కానీ ఇవన్నీ మనల్ని ఆపద కాలమందు మనల్ని కాపాడడానికి అక్కడికి రావు. దేవుడు మాత్రమే ఉంటాడు. ఇంకా ఆస్తులు సంపాదించుకోద్దని చెప్పట్లేదు, అలానే అవి పక్కకు పెట్టమని చెప్పలేదు నేను. కానీ నువ్వు సంపాదించే సంపాదనలో ఎలా ఉన్నానంటే నీతి న్యాయములను యథార్థతో నువ్వు సంపాదించుకొని ఉండాలి. కానీ అన్యాయంతో వేది నీ ఇంట్లో చిన్న ఏది ఉగ్గినగా ఉండకూడదు. నీ ఇంట్లో అన్యాయంది, పొరులు సొమ్ము, పొరులకు సంబంధించిన అది ఏ ఒక్క రూపాయన సరే అది నీ దగ్గర ఉండకూడదు. ఉంటే అది నీకు ప్రమాదం, దానివల్ల నీకు నష్టం, దానివల్ల నువ్వు అన్నీ కోల్పోతావు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే యాకోబు జీవితంలో కానీ ఇక్కడ యాషోబు యొక్క జీవితంలో, యాషోబు యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే ఆయన గొప్ప ఆస్తిపరుడు అయి ఉన్నాడు. ఇంకా ఎందుకు? యాకోబు తన మామ ఇంటి నుంచి వస్తున్నప్పుడు పెద్ద సైన్యంతో వస్తున్నాడు. యాకోబు 12 మంది కుమారులు, ఒక కుమార్తె, పనివారి పనిగంతులు మంచి ఆశతో వస్తున్నాడు. ఇంకా వస్తుంటే తిరిగి తన స్వదేశానికి వస్తున్నప్పుడు వాళ్ళ అన్న గురించి గుర్తొచ్చింది యాకోబుకి. గుర్తొచ్చి అమ్మో నా అన్ననే నేను మోసగించాను, జయశ్రాస్తి తీసుకున్నాను, తిరిగి ఆశను పొందుకున్నాను. ఇప్పుడు నా అన్న ఒకవేళ చూసినాను సంపెత్తడం అన్న భయంతో అయి దాదాపు భాగాలు విభదీసి దాంట్లో 10వ భాగం అని తన అన్నకి పంపించినాడు. ఇంకా పంపిస్తుంటే అప్పుడు అన్న బెదిరినాడు. ఇంకా వస్తున్నాడు. అన్నకు తెలిసింది, కబురు వచ్చింది. ఇంకా నీ తమ్ముడు యాకోబు వచ్చినాడు, ఊరు బయట ఉన్నాడు, ఆయన వస్తున్నాడు పలానా ప్రాంతానికి. చిన్నప్పుడు తన తమ్ముని ఎదుర్కోవడానికి 400 మంది సైన్యాన్ని ప్రేమతో నా తమ్ముడు చూడకు చూస్తున్నాడని చెప్పేసి 400 మంది సైన్యం తీసుకొని వస్తుంటే యాకోబు భయపడ్డాడు. భయపడి నన్ను చంపేస్తాడని చెప్పేసి ముందు లేవి యొక్క లేయ కుటుంబం తన పుట్టిన పిల్లల్ని ఒక భాగం ఎడదీశాడు. తర్వాత రాయల కుమారుని ఒక భాగం ఎడదీశాడు. ఇంకా తర్వాత ఆ ప్రకారం రాయల యొక్క దాసిని, తిరిగి లేవియ దాసిని 4 భాగాలు ఎడదీసి వాళ్ళని ముందు లేయ జోలిపోతే
లేయని ఒకవేళ వాళ్ళు చంపడానికి పోతే నేను తప్పించుకోవచ్చు అనుకున్నాడు ఇక. తిరిగి లేయ దాసిని చంపితే తప్పించుకుందాం అనుకున్నాడు ఇక. తిరిగి ఆ ప్రకారంగా రాహేలు యొక్క దాసిని చంపితే తప్పించుకుందాం అనుకున్నాడు ఇక. ఎవరిని రాహేలు తీసుకుని తప్పించుకుని పోదామని చూద్దాం అనుకున్నాక. కానీ ఏం చేసినా ఏం జరిగినా కానీ ఒకటే అన్నాడు, ఒకటే మాట్లాడాడు. ఎవరు? యాషాబు. నాకు ఆస్తులు బహు విస్తారంగా ఉన్నాయి, బహు విస్తారంగా ఉండే ఆయనక్క. కానీ ఇక్కడ తండ్రి యొక్క దీవెన కానీ తిరిగి జ్యేష్ఠ అంటే ఆ యొక్క తండ్రి యొక్క దీవెన కానీ ఆ జ్యేష్ఠ ఆస్తి ఈ యాకోబు తీసుకొని పోయినాడు ఇక. కానీ ఇక్కడ యాషాబుకి దీవెనలు లేవు, దేవుడి దగ్గర దీవెనలు లేవు, తండ్రి యొక్క స్వాస్థ్యంలో జ్యేష్ఠాస్తి లేదు. కానీ ఏనేమో ఎలా ఉన్నాడు దుఃఖంతో, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన తేడా అంటే ఇక్కడ తేడిందంటాంగా, తేడిందంటాంగా ఏం కబట్టి తేడాడా. కానీ దేవుడు చూసుకుని లెక్క ఏంటంటే, ఎవరైతే దేవుడు వెనుకున్నాడో ఆ యాకోబునే తీసుకున్నాడు నీతిమంతుల యొక్క మార్గంలోకి. కానీ యాషాబుని తీసుకోవాలా. ఎందుకు తీసుకోవాలా? యాషాబు యాకోబు వండుకుంటున్న వంటకం దాన్ని చూసి నాకు పెట్టానడు. నాకు పెట్టినప్పుడు యోధోమి అని పిలువబడడానికి ఇంకా. అందుకే దేవుని నమ్మిన వారు క్రైస్తవులు చెయ్యి ఎక్కడా సాపకూడదు. దేవుని నమ్మిన వారు క్రైస్తవులు అన్న వాళ్ళు మనం ఎక్కడ చెయ్యి సాపకూడదు. ఎందుకంటే ఇక్కడ యాషాబు ఎప్పుడైతే చెయ్యి జాపిండు యాకోబు దగ్గర, ఏదోమి అని పేరు పెట్టబడడానికి ఇంకా. ఇప్పుడు ఏదోమి అనే ఒక వ్యక్తికి ఆయన కుటుంబం చాలా బహు విస్తారంగా ఉంది, రాజులుగా పరిపాలన చేశాడు ఆ వంశంలో. కానీ ఆయన కానీ దేవుడి దృష్టిలోకి వచ్చింది యాకోబు. ఎందుకంటే తల్లి గర్భములో పిండమ్మ కాహంపే యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు ఇంకా. కానీ దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని యొక్క నడిపింపు ఆయనకు ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని నడిపించింది కాబట్టి ఆయనకి ఎన్ని ప్రమాదములు ఎదురొచ్చినా కానీ నిలబడ్డానికి వీలైంది. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి వీళ్ళందరినీ ఒక వాగు దాటించి లాస్ట్ ఆయన వస్తున్నప్పుడు దేవుని యొక్క దూత ఏకూజాను దిగింది యాకోబు దగ్గరికి. యాకోబు దిగి యాకోబుతో దేవుని యొక్క దూత యుద్ధం చేస్తుంది, అంటే పెనుగులాడుతుంది. యాకోబు కానీ దూతతో పెనుగులాడుతున్నాడు. 180 మందిని 1,80,000 మందిని చంపిన ఒక్క దూత. కానీ అంతమంత యుద్ధం చేసిన ఒక్క దూతతో యాకోబు చేయగలడా? 1,80,000 మందిని చంపింది దూత, ఒక్క దూత. ఆ దూతతో యాకోబు గెలవగలడా? కానీ గెలవలేడు. కానీ దూతతో గెలిచినాడు. ఎవరు? యాకోబు. ఏకూజామన ఆ యొక్క దేవుని యొక్క దూత తుంటికరమైన తంతే ఆ యొక్క నరం తొలగింది. తొలగిన తర్వాత దూతతో పెనుగులాడుతుండు, విడిపించుకోలేకపోతుంది. దేవుని యొక్క దూత విడిపించుకోలేకపోతుంది యాకోబు చేతిలోంచి. తన్నింది ఇంకా, నరం ఇరిగింది. ఇంకా నీ పేరేమిటి అని అడిగాడు యాకోబుని. ఎవరు? దేవుని యొక్క దూత. నా పేరు యాకోబు అన్నాడు. ఇంకా నీ పేరు యాకోబు కాదు కానీ ఇశ్రాయేల్ అన్నాడు. ఇంకా దాని అర్థం ఏంది? దేవుడితోనూ మనుషులతో నువ్వు పెనుగులాడి గెలిచి ఉన్నావు అని ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడదు ఆయనకి. కానీ ఎమ్మటి యాకోబు నీ పేరు ఏమిటి అడుగుతుండేనా? ఎవరు అడిగేది? అడిగితే నువ్వు నాకు చెబుతూనే విడిచిపెట్టినట్టు. 1,80,000 మందిని జయించిన దూతని యాకోబు చేతిలో ఇడిపించుకోవడం చాలా సులభం కదా. కానీ ఇడిపించుకోలేకపోయింది. అంత గిట్టుపట్టు పట్టినాడు. నా పేరుతో నీకేం పని అంటే, లేదు నీ పేరు చెప్తేనే ఇడిచిపెడతా, నీ పేరు చెప్తే ఇడిచిపెడతా, నీ పేరు చెప్తేనే ఇడిచిపెడతా అంటే అప్పుడు ఒక్క తండ్రిదంతే పక్కకు వచ్చేసింది. హల్లెలూయా. అందుకే యాకోబు అనే యొక్క మాటకి మొదటగా మోసగాడు. రెండోది ఏమైంది? యాకోబు అనే మాటకి మగసిరి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసగాడు పోయి మగసిరి వలగడా అయినాడు కదా.
కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాలలో యాకోబు జీవితంలో ఎటువంటి మోసగాడుగా తన అన్న దగ్గర కానీ పుట్టింట్లో కానీ అట్లా మామ ఇంట్లో కానీ అన్ని దిక్కులో తన కడుపు ముట్టిన బిడ్డల విషయంలో కానీ మోసపోయిన యాకోబు అనక. కానీ దేవుని బట్టి ధైర్యం కలిగి తన జీవితంలో ఇదంతా నష్టం ఎందుకు జరిగింది, ఇదంతా మూల కారణం నష్టం ఏంటిదంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిన యాకోబు తన ప్రేమించిన రాహేలుకి ఇచ్చినాడు. అందుకు నష్టం జరిగింది అంతా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నష్టం ఏంటిది? అన్నది జ్యేష్ఠ ఆస్తి ఇష్టపడ్డాడు. రెండో నష్టం ఏంటిది? తన ప్రేమించిన భార్యకి మొదట స్థలం ఇవ్వటం వలన, దేవుడికి ఇవ్వకపోవడం వలన, దేవుడికి సోటి ఇవ్వకపోవడం వలన తన దినాలని దుఃఖ దినాల మిగిలిపోయాను. అందుకే ఐగుప్తు దేశపు రాజు యోసేపు చేత ఇది యాకోబును పిలిపించుకొని నీ దినచర్య ఎలా ఉంది, ఎలాగ జరిగిందని చెప్పంటే, నా దినముల నీ దుఃఖముతో తప్ప సంతోషమైనది ఎక్కడ లేదని ఐగుప్తు దేశపు రాజుకు చెప్పడం జరిగింది యాకోబుకు. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మదిని పొందలేక నీ కుటుంబానికి అటువంటి సంతోషము, సమాధానం అందించిన చిత్రం ఉన్నావంటే ఆలోచించక. ఇప్పుడు యాషాబు గురించి విన్నావు, యాకోబు గురించి విన్నావు. యాకోబు దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో జ్యేష్ఠాతికి ఇచ్చినాడు, తన ప్రేమించిన భార్యకి ఇచ్చినాడు. ఇంకా దేవుడికి సోట్లేదు. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో, దేవునికి లోబడ్డాడో, అప్పటికి దేవుడికి స్థానం ఎప్పుడైతే దొరికిందో అప్పుడు దీవించాడు. ఇశ్రాయేలు దేవుడు దీవించాడు. దేవుడు దీవించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడు చెప్పిన ఆ దీవెన ఆయన వెనుక రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాల ముందు ప్రయత్నం చేసింది అమ్మ? 21 సంవత్సరం ముందే తల్లి ప్రయత్నం చేసింది. 21 సంవత్సరం దాటిన తర్వాత దేవుడు అప్పుడు దీవించినాడు. ఇంకా అదే తల్లి మధ్యలో ఆత్రపడకుండా దేవుడు ఇచ్చిన సమయం, దేవుడు చెప్పాడు కదా ఆయన చూసుకుంటాని చెప్పి మౌనంగా ఉంటే ఆమె పాత్ర ముందు ఆత్రపడకుండా ఉంటే ఎంత బాగుంటుందే కదా. తన కుమారుడికి కష్టదినాలు, శ్రమదినాలు, తన తల్లిని ఇడిచిపెట్టి తన యొక్క కుమారుడు తన ప్రేమ పోగొట్టుకొని కుమారుడు ఎక్కడో పోయి ఉండి ఎంతగానో ఎండకి వానకి తడిసి ఆ యొక్క మామ గొర్రెలు కాసి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కదా, ఎన్నో కష్టపడ్డాడు కదా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితుల్లోకి చాలామంది జీవితాలు వెళ్తున్నాయి. దేవుని నమ్ముకున్నా కానీ ఆ మేళ్ళు ఆశీర్వాదం చూడలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు. కాబట్టి మంచి తీర్మానం చేసుకొని ఇదిగో ఆ యొక్క శారాకి పుట్టిన కుమారుడు విస్సాకు పుట్టిన కుమారుడు ఏంటిది యాకోబు ద్వారా ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదం ఈ రీతిగా ఆయన ప్రణాళిక ముందుకి నడుస్తూ వచ్చింది. మరి నీకు పుట్టిన కుమారులు కానీ లేకపోతే నీకు పుట్టిన ఏంటిది ఆ కుమార్తెలో కానీ మరి నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? ఈరోజు నీ కుమారుల గురించి లేకపోతే నీ కుమార్తెల గురించి కూర్చున్నా, లేచినా, నువ్వు పండుకున్నా, బయటకు వెళ్తున్నా దుఃఖంతో, వేదంతో మిగిలి ఉన్నావా లేకపోతే సమాధానంగా ఉన్నావా? ఆలోచించి నువ్వు దుఃఖంతో మిగిలిపోవడం కారణం ఏంటో ఒక్కసారి నువ్వు వెతుక్కో. నేను నా కుమారుల విషయంలో, నా కుమార్తె విషయంలో నేను దుఃఖంలో మిగిలి ఉన్నాను అని, ఆ దుఃఖం ఎందుకు వచ్చిందా అని వెతుక్కుంటే దొరుకుతుంది పరిష్కారం. నువ్వెక్కడైతే పోగొట్టున్నావో తిరిగి అక్కడికి వచ్చి, అయ్యా నేను ఈ పొరపాటు చేసినాను, అందుకే నా కుమారులకి కష్టం వచ్చింది, అందుకే నా కుమార్తెకి కష్టం వచ్చింది అని నువ్వు దేవుడితో సమాధానపడి యాకోబులాగా నువ్వు దీవించబడతావా, ఇశ్రాయేలుగా దీవించబడతావా లేకపోతే యాకోబులాగా ఉండిపోతావా? ఆలోచించి తీర్మానం చేసుకో. నువ్వు దీవించబడితేనే నీ పిల్లలు దీవించబడతారు. నువ్వు దీవించబడకపోతే నీ పిల్లలు దీవించబడటం అసంభవం. ఇది వీలు కనపడేది ఇక్కడ. ఆలోచించే ఈరోజు ఈ దేవుని యొక్క మాటలు నువ్వు ఒక్కసారి నీ తీర్మానము చూసుకోవాలి. ఈరోజు నువ్వు దేవుడితో నువ్వు పక్షత పడతావా? ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నేను నీకంటే ఇదిగో వీళ్ళని ప్రేమించినాను, ఇదిగో వీళ్ళని ప్రేమించినాను, నేను ఈ ఆస్తిని ప్రేమించినాను, అందుకే నా జీవితంలో నేను సమాధానము, సంతోషము, తిరిగి నీ యొక్క ఆశను పొందుకున్న చెట్టులో ఇదిగో ఎండిపోయిన చెట్టు వల్లనే ఉన్నానయ్యా, ఇదిగో అందరిపూ చెట్టు, చెప్పించబడే చెట్టు వల్లే ఏడుతో సహా ఎండిపోయిన పెగలింపబడే చెట్టులోనే ఉన్నానయ్యా అని ఇటువంటి సత్యంలోకి వెళ్ళి నీ తప్పులు ఒప్పుకొని దేవుడితో సమాధానం పడితే
తిరిగి ఎండిపోయిన మొద్దుని మళ్ళీ దేవుడు సిగురింప చేయగలడైనా ఆయనకు అసాధ్యమైనది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి తీర్మానం చేసుకొని మనకి 2 చేతులు జోడించి ప్రార్థనలకు వెళ్దాం. దేవుడి యొక్క వాక్యం మన హృదయం, మన జీవితాలలో ఫలింపజేయును గాక. ఆమేన్.